హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తాము హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమును దేవుడు మనల్ని అందరిని ఇక్కడికి తీసుకొని వచ్చున్నాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ వేదిక మీద ఉన్న సేవకులందరూ కూడా నా వందనాలు, ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. మొదటిసారి దేవుడు నన్ను ఇక్కడ దెందులూరు ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చున్నాడు. ఆమేన్. ఏదేమైనా సరే ఇక్కడికి తీసుకువచ్చిన నా మీద కూడా దేవుని యొక్క చిత్తం ఉన్నది. ఇక్కడికి వచ్చిన మీ మీద కూడా దేవుని యొక్క చిత్తం ఉన్నది. నమ్ముతున్నారా? హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఒక ప్రణాళికలోనే ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వెల్కమ్ యూ హోలీ స్పిరిట్. సరే, వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న సాక్ష్యం నేను పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, నా పేరు ఆరిఫ్, డాక్టర్ ఆరిఫ్. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. అదేవిధంగా దేవుని సేవలో కూడా ఆయన నన్ను వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే పేరు బట్టి మీరు అనుకోనవచ్చు, ఈయన పేరు చూస్తుంటే ముస్లిం పేరులాగా ఉంది, ఈయనంటే నిలబడి దేవుని వాక్యం కోసం మాట్లాడుతున్నాడని. అవునండి, దేవుని మహాకృపను బట్టి 2004వ సంవత్సరంలో మా నాన్నగారు దేవునిలోనికి రక్షణలోనికి వచ్చారు. మీకు తెలుసుండొచ్చు, పాస్టర్ గారు తాజుద్దీన్ మసీహా అని చెప్పి చాలాసార్లు ఏలూరు ప్రాంతంలో అనేక చోట్ల కూడా ఆయన సాక్ష్యం చెప్తూ దేవుడు ఆయన కూడా అంతర్జాతీయంగా చాలా బహుబలంగా వాడుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఒక ముస్లిం కుటుంబం నుంచి క్రైస్తవునిగా మారడం అంటే అది చాలా కష్టతరము. నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుని గొప్పతనం ఎట్లా ఉంటుందో, మన దేవునికి అది అవతలోడు ఏ ధర్మమో, అవతలోడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి కులం ఏంటి, క్యాస్ట్ ఏంటి, వీటితో ఏమీ సంబంధం లేదు మన దేవునికి. ఈరోజు వినబోతున్న సాక్ష్యంలో కానీ వాక్యంలో కానీ మీతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే, ఏ ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? అది ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా దేవుడు విడిపించగల సమర్థుడు. మా జీవితంలో కూడా ఇటువంటి కార్యమే జరిగింది. అయితే మేము విశాఖ జిల్లా, ఇప్పుడైతే అనకాపల్లి జిల్లా అయింది, నర్సీపట్నం ప్రాంతంలో మేము ఉండేవాళ్ళం. నర్సీపట్నం ప్రాంతంలో ఉండేటప్పుడు మా నాన్నగారు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉండేవారు, చిట్ ఫండ్స్ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఒక నిష్ట కలిగిన ముస్లిం కుటుంబం. నర్సీపట్నంలో దిగిన తర్వాత మా అమ్మమ్మ గారి పేరు చెప్పినా, మా నాన్నగారి పేరు చెప్పినా అప్పట్లో రిక్షా వాడు కానీ ఆటో వాడు కానీ తీసుకొని వెళ్ళేవారు అన్నమాట. మా అమ్మమ్మ గారు పోములు కట్టేవారు. పోములు కట్టే సాయిబమ్మ గారు ఇల్లు అంటే తీసుకొని వెళ్ళేవారు. చీట్ ఫండ్లు వేసే సాయిబ్ గారి ఇల్లు అంటే తీసుకొని వచ్చేవారు మా నాన్నగారి పేరు చెప్తే. అటువంటి మంచి కుటుంబంలో, అటువంటి బాగా పేరు కలిగిన కుటుంబంలో ఉన్న వ్యక్తులం. అయితే పరిస్థితులు తారుమారవుతూ ఉండడంప్పుడు, పరిస్థితులు మార్చబడుతున్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, అంత గొప్ప కుటుంబమైన, ఎంత ఖ్యాతి కలిగిన కుటుంబమైన పరిస్థితులను బట్టి కృంగిపోవలసి వస్తుంది. అయితే మా నాన్నగారు చీట్ ఫండ్ వ్యాపారం చేస్తున్న సమయంలో మా నాన్నగారి కింద 200 మంది 300 మంది చీటీలు కడుతూ ఉండేవారు. ప్రతిసారి వారికి అప్పట్లోనే 2003లో జరిగిన విషయం నేను చెప్తున్నాను. 2002, 2003లో ఆయన అప్పట్లోనే ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇటువంటి పెద్ద పెద్ద స్కీమ్స్ పెట్టి వారికి చిట్ ఫండ్స్లో ఇచ్చేవారు అన్నమాట. అయితే ఒకానొక సమయంలో మా నాన్నగారి దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఏం చేశారంటే, ఈయనను మోసం చేసి ఇక్కడ చీటీ 200 మందికి చీటీ అయితే, పెద్ద చీటీ 200 మందికి చీటీ అయితే వాళ్ళు 300 మంది వరకు కట్టించుకున్నారు. లెక్క మాత్రం 200 మందికే చూపించారు, కానీ 300 మంది చీటీలు కట్టించుకున్నారు. మనం ఏం చేస్తాం, చీటీ పాట కోసం మీకు తెలిసి ఉంటుంది, ఈరోజు కాకపోతే రేపైనా పలుకుతుంది అని చెప్పి ఆ సంవత్సరం అయ్యేంత వరకు చూస్తున్నారు. కానీ మీ లాస్ట్లో ఇంకా చీటీ అయిపోతుంది, లాస్ట్ పాటకి ఈ 200 మందికి క్లియరెన్స్ వచ్చింది, కానీ మిగతా 100 మందికి క్లియరెన్స్ రాలేదు. ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కానీ
వారి విధమైన వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి మా మీద ఇంకా గొడవ చేయడం మొదలుపెట్టారు. మేము కూడా చీటీ కట్టాము కదా, సంవత్సరం అంతా చీటీ కట్టాము, తక్కువ డబ్బులు కాదు కట్టింది మేము చెప్పి 100 మంది వచ్చి ఒకేసారి వచ్చి మా మీద తిరగబడడం ప్రారంభించారు. ఇది ప్రారంభం, ఆశీర్వాదానికి కాదు, దిగజారిపోవడానికి. ఇంకా ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో మా కుటుంబ పరిస్థితులలో ఎలా జరిగిందంటే, దినదినము ఈ అప్పుల బాధ ఎక్కువగా అవుతుంది. మాకు ఇవ్వవలసిన వారు ఇవ్వలేదు. ఎవరైతే చీటీలు కట్టించుకున్నారో వారైతే ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఇంకా ఎవ్వరు కూడా మాకు దిక్కులేని పరిస్థితులు అన్నట్టుంది. అప్పటి వరకు మంచిగా ఉన్న మా కుటుంబంలో మెల్లమెల్లగా లేమి అనేది మేము చూడడం ప్రారంభించాం. ప్రియదేవుని బిడ్డలారా, అప్పుడు నేను 9 సంవత్సరాలు 8-9 సంవత్సరాలు అనుకుంటా నాకు. ఆ టైంలో క్యాలిక్యులేట్ చేస్తారా నా ఏజ్ ఇప్పటికి ఎంత ఉంటుందో? హల్లెలూయా. అయితే ఆ టైంలో ఎంత దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ప్రియదేవుని బిడ్డలారా, మా నాన్నగారు అంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇంట్లో ఉన్న సామాన్లు అమ్ముకొని ఇంట్లో బియ్యానికి, ఇంట్లో ఉన్న మా అమ్మగారి చీరలు అమ్ముకొని ఇంట్లో ఖర్చులకి తీసుకొచ్చేవారు. మేము చిన్నతనంలో ఉండేవారం కాబట్టి అక్కడే మా అమ్మమ్మ గారు ఉండేవారు. నన్ను మా అక్కను, నాకు ఒక అక్క ఉంది. సో నన్ను మా అక్కను ఏం చేసేవారంటే మా అమ్మమ్మ గారి ఇంటికి పంపించేసేవారు. అక్కడైతే వారు భోజనం పెడతారని ఒకే ఒక ఉద్దేశంతో. ఈ విధంగా చాలా దిగజారిపోయిన పరిస్థితులకి క్రమేపీ వెళ్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఎంత దిగజారిపోయిన పరిస్థితి అంటే, ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏం తినడానికి కూడా లేని పరిస్థితి. మా నాన్నగారి పూర్తి సాక్ష్యం చెప్పాలంటే అది 3 గంటలు ఉంటుంది సాక్ష్యం. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. తాజుద్దీన్ మసీహా టెస్ట్ మనీ అని కొడితే చాలా సాక్ష్యాలు, వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. నేను క్లుప్తంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మీ అందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలోని ఇక్కడ తీసుకొని వచ్చున్నాడు. హల్లెలూయా. అయితే దినదినము దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఈ అప్పుల బాధ, ఈ అప్పుల సమస్య. అప్పుడు నేను చిన్నవాడిని కదా, నాకు బాగా గుర్తు. ఒక ఆమె వచ్చేది, రిక్షా కట్టించుకొని వచ్చి చాలా బూతులు తిట్టేదన్నమాట. బూతులు తిట్టి, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, ఇచ్చేంత వరకు నేను కదలనని చెప్పి ఆమె, అప్పట్లో నేను చూసేవాడిని ఆమెని, క్యారేజ్ కట్టుకొని తీసుకొచ్చుకునేది. పొద్దున్న 7-10 గంటలకు వచ్చేది, క్యారేజ్ కట్టుకొని వచ్చేది, మా ఇంటి దగ్గర కూర్చునేది అన్నమాట. మా నాన్నగారు లోపలే ఉండేవారు కానీ లేరని చెప్పేవాళ్ళు అన్నమాట. మేము ఎందుకు లేడు, పిలు అనేది. మేము లేవని చెప్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడికే వస్తారు కదా అని చెప్పి సాయంత్రం వరకు కూర్చునేది ఆమె. అప్పటి వరకు మా నాన్నగారు మంచం కింద కానీ బాత్రూంలో కానీ ఉండేవారు. మంచిగా బ్రతికిన ఈ బ్రతుకులో, అంతకుముందు వరకు రాజరికంగా బ్రతికిన ఈ బ్రతుకులో ఈ పరిస్థితులు చాలా మమ్మల్ని ఏం చేశాయంటే దిగజారి చేస్తున్నాయి. ఆ నర్సీపట్నంలో పెద్దబొడ్డేపల్లి మాది. ఆ ప్రాంతంలో ప్రియదేవుని బిడ్డలారా, మా మావయ్య గారు ఉన్నారు, మా పెద్దనాన్నగారు ఉన్నారు, ఇంకా మా చుట్టాలందరూ ఉన్నారు. కానీ ఈ పరిస్థితుల్లో ఎవ్వరు కూడా మా దగ్గరికి రాలేదు. నేను వారిని నిందించట్లేదు, కానీ ఆ రోజు వారు వచ్చి ఉంటే మేము యేసయ్య దగ్గరికి వచ్చేవారం కాదు. హల్లెలూయా. చాలాసార్లు మన పరిస్థితులలో మనకి ఎక్కడి నుంచైనా సహాయం రాకపోతే మీరు నిరుత్సాహపడకండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, ఏంటంటే ఆకాశం నుండి నేను ఆజ్ఞ ఇచ్చి నేను మీకు సహాయం చేసేదని ఉంది. హల్లెలూయా. దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వలేదేమో, అందుకే వారు మనకి సహాయం చేయడానికి రాలేదు. అయితే ఎవ్వరు సహాయం చేయడానికి వచ్చేవారు కాదు. దిగజారిపోతున్న పరిస్థితులలో ఇంకా ఎంతగా దిగజారిందంటే, మా నాన్నగారు 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఆయన తాకట్టు పెట్టేవారు. నాకు కూడా అప్పటి వరకు తెలీదు 10th క్లాస్ సర్టిఫికేట్స్ కూడా తాకట్టు పెట్టచ్చు అని చెప్పి. అంటే మీకు తెలుసుంటుంది, పల్లెటూర్లలో ఏం చేస్తారంటే ఎప్పటికైనా వారికి అవసరం వస్తుంది కదా అని చెప్పి అది ఏ వస్తువైనా సరే తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని డబ్బులు ఇస్తుంటారు. అవునా?
అట్లానే ఇంట్లో వస్తువులతో సహా సర్టిఫికెట్లని ఇవన్నీ అవన్నీ తాకట్టు పెట్టేసి ఇంకేమీ లేని పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నర్సీపట్నంలో ఒక పేరు చెప్పిన ఒక గుండా వ్యక్తి ఉండేవారు అన్నమాట. రీసెంట్గానే ఆయన చనిపోయారు. అయితే ఆయన మాకు రిలేటివ్ అవుతారు, ముస్లిం ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఇది నా పరిస్థితి, ప్రతిరోజు దిగజారిపోతున్న పరిస్థితి, ప్రతిరోజు మా జీవితంలో ఈ అప్పుల సమస్యలు ఆగట్లేదు, మాకు ఎవరైతే ఇవ్వాలో కొంచెం మీరు భయపిస్తే, వాళ్ళని భయపెడితే వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారు కదా, వాళ్ళు భయపెడితే మా డబ్బులు మాకు ఇస్తారు కదా, మీరు ఒక మాట చెప్పండి అని చెప్తే, తాజుద్దీన్ భాయ్ ఎందుకు చెప్పాను, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తానని చెప్పి ఒకరోజు వాళ్ళందరినీ పిలిపించి భయపించారన్నమాట. ఈ డబ్బులు ఏంటి మీరు తినేశారంటే ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి భయపిస్తే, వారందరి ముందు సరే మా నాన్నగారి ముందు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సరే ఇస్తామండి అని చెప్పి తల ఊకొట్టారు. కానీ ఎవ్వరు కూడా సహాయం చేయడానికి రాలేదు. నేను చెప్పాను కదా, ఎందుకు రాలేదంటే నా దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు కనుక రాలేదు. హల్లెలూయా. వాళ్ళెవ్వరూ సహాయం చేయడానికి రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో వీరు ఎవరైతే గుండా ఉన్నారో, ఎవరైతే రౌడీగా ఉన్నారో వాళ్ళు మా నాన్నగారిని వాడుకోవడం మొదలుపెట్టారు. వారు ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి వచ్చి మా నాన్నగారికి ఏం చేసేవారంటే దొంగ బంగారం తీసుకొచ్చి అమ్మి పెట్టమని చెప్పేవారు. దొంగ బంగారం తీసుకొచ్చి అమ్మి పెట్టండి అని. ఎందుకంటే మేము అమ్మితే ఎవరు తీసుకోరు గనక, మీరు అమ్మితే మీకు మంచి పలుకుబడి ఉంది కనుక సేటు గారు తీసుకుంటారని చెప్పి అమ్మించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, తినడానికి తిండి లేని పరిస్థితులలో, అప్పుల సమస్యల్లో కూరుకుపోతున్న పరిస్థితులలో ఇప్పుడు వీరొక్కరే మాకు ఆధారంగా కనిపించింది. వీరు భయపెడితే మా బాకీలు వసూలు అవుతాయని, మాకు ఎవరైతే ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో ఇస్తారని చెప్పి మా నాన్నగారు ఏం చేశారంటే ఈ బంగారం తీసుకెళ్ళి అమ్మడం ప్రారంభించారన్నమాట. వారు ముగ్గురు వచ్చేవారు. 3 సార్లు ఇట్లానే ముగ్గురు వచ్చి ఏం చేసేవారంటే బంగారం తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ బంగారం తీసుకెళ్ళి సేటు గారి దగ్గర అమ్మి తీసుకొచ్చిన తర్వాత ఎంతో కొంత ఒక 500 చేతిలో పెట్టేవారు అన్నమాట. మా నాన్నగారు సరేలే ఎంతో కొంత 500 100 రూపాయలు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పట్లో వారు తీసుకొచ్చి మా నాన్నగారు ఏం చేసేవారంటే మా నాన్నగారికి ఇస్తుంటే తీసుకెళ్ళి అమ్మి పెడుతుండేవారు. ఇలా కొనసాగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. 3 సార్లు ఇలానే వచ్చారు వాళ్ళు. మొత్తంలో ఎక్కువ బంగారమే తీసుకొచ్చి మా నాన్నగారి చేత దొంగ బంగారం తీసుకొచ్చి అమ్మించారు. రోజులు గడుస్తుండగా ఫస్ట్ టైం ఒక దొంగ నర్సీపట్నం ప్రాంతంలోనే ఒక దొంగ పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత వాడిని అడుగుతారు కదా, నువ్వు ఎక్కడ అమ్మావు బంగారం, ఇంతకుముందు ఎక్కడెక్కడ నువ్వు దొంగతనం చేసావు, ఏం దొంగతనం చేసావు చెప్పాను. కానీ పలానా నర్సీపట్నంలో పలానా ఏరియాలో తాజుద్దీన్ గారు అని ఉంటారు, ఆయనకి అమ్మానండి అన్నారు. ఎంత అమ్మేమంటే వాళ్ళు అందరు కలిసి వచ్చి దాదాపు ఒక 10-15 తులాల వరకు వాళ్ళు డాడీ చేత అమ్మించారు. ఎన్ని తులాలంటే 15 తులాలు అమ్మించానండి, ఆయనకి ఇచ్చాను అని చెప్పారు. వెంటనే పోలీసులు మా ఇంటికి వచ్చారు. లోకల్ పోలీసులు కనుక వాళ్ళు ఏం చేశారంటే, తాజుద్దీన్ మీరు ఇలా దొంగ బంగారాలు ఎందుకు అమ్ముతున్నారంటే, మా నాన్నగారు నాకు తెలియదండి అది దొంగ బంగారం అని చెప్పి అంటే వాళ్ళు ఆ సేటు గారి దగ్గరికి వెళ్ళి ఆ బంగారం ఎక్కడైతే అమ్మారో అక్కడికి వెళ్ళి ఆ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి. ఇలా మొదటి దొంగ నుంచే విముక్తి కలిగింది. ఇంకా పరిస్థితి హీనమయ్యే కొద్దీ రెండవ దొంగ ఏమయ్యాడంటే విశాఖపట్నంలో గాజువాక పోలీసులకి రెండవ దొంగ దొరికాడు. ఆ దొంగను కూడా పట్టుకొని కొట్టేసరికి ఆ దొంగ కూడా అన్నాడు, 15 తులాలు అమ్మాను, 15 తులాలు మేము అమ్మించాము, ఫలానా వ్యక్తికి ఇచ్చాము నర్సీపట్నంలో. గమనించండి, ముగ్గురు కలిసి వచ్చి 3-4 సార్లు వచ్చి వారు అమ్మించింది 15 తులాల వరకు. కానీ ఒక్కొక్క దొంగ ఒక్కొక్క దగ్గర దొరికిపోతూ వాడు అంటున్నాడు, నేను ఆయనకి 15 తులాలు ఇచ్చాను, అమ్మించానని చెప్పి. గాజువాక పోలీసులు వచ్చారు. ఇంటికి వచ్చి చాలా చాలా కఠినంగా మాట్లాడడం ప్రారంభిస్తే అప్పటి వరకు ఎవరికి తెలియలేని పరిస్థితి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసింది పోలీసులు వచ్చేసరికి. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మా బంగారం ఏదైతే ఉన్నదో ఆల్రెడీ తాకట్లోనే ఉంది అంతా కూడా బంగారం. నాన్నగారు ఆ బంగారం తీసి
అక్కడ నుంచి సేటు గారి దగ్గర నుంచి ఇచ్చేశారు. దాదాపు ఉన్న బంగారం 10 తులాల వరకు మా అమ్మగారి బంగారం అంతా కూడా ఇచ్చేశారు. ఇంకా మిగతా బంగారం మేము వసూలు చేస్తాం, ఎలాగోనే వసూలు చేస్తామని చెప్పి కేసు కట్టేసి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారు, ఇలా జరుగుతుండగా పరిస్థితి ఇంకా హీనంగా మారిపోతుంది. మా కుటుంబంలో ఇంత జరుగుతున్నా సరే ఎవ్వరు కూడా మాకు సహాయం చేయడానికి రాలేదు. నిజమే కదా? ఈరోజు ఇక్కడ ఉన్న అనేక మంది జీవితాల్లో కూడా మీరు అప్పుల సమస్యలతో ఇక్కడ వచ్చి ఉండవచ్చు. బహుకాలము నుంచి అప్పుల సమస్యలు మీ జీవితాన్ని వేధిస్తూ ఉండవచ్చు. ఈరోజు అప్పు తీర్చగలిగిన సామర్థ్యం నీకు లేకపోవచ్చు, కానీ నీ దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఇలా జరుగుతుండగా ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఇంకా హీనంగా మారిపోతున్నాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నామని చెప్పి మా అమ్మగారి పేరు మీద మా అమ్మమ్మ గారు ఇల్లు రాశారన్నమాట. 3 కూతుర్లకి 3 భాగాలుగా చేసి ఇల్లు రాశారు. ఆ ఇల్లు ఎంతో కొంత మన వాటా కూడా ఉంది కదా అని చెప్పి మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాం. మా అమ్మమ్మ గారి ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టాం. ఇంకా పలకరించేవారు ఎవరూ లేరు, మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరు. నేను స్కూల్కి ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళడానికి సిగ్గుపడేవాడిని. అప్పుడు నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతుండేవాడిని నర్సీపట్నం ప్రాంతంలో. అప్పుడు ఆ కాన్వెంట్లో 200 ఫీజు కట్టట్లేదని చెప్పి బయట మోకాలు వేయించేది. ఆ మేడం బయట మోకాలు వేయించేది. నా దేవుడు చాలా గొప్ప దేవుడు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని నా జీవితాన్ని ఎలా మార్చాడో కూడా నేను మీకు చెప్తాను. ఇంత హీనమైన పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, అంటారు కదా, గాయం మీద గాయం. అసలుకే పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకా ఇంకా హీనంగా మారిపోతుంది అన్నట్టు 3వ దొంగ దొరికాడు. మీకు ఐడియా ఉండొచ్చు, చోడవరం అనే ప్రాంతంలో 3వ దొంగ దొరికాడు. వీళ్ళందరూ ఒక తర్వాత ఒకరు దొరుకుతున్నారు, కొన్ని నెలల వ్యవధిలోనే దొరుకుతున్నారు. అయితే ఈ దొంగ దొరికిన తర్వాత ఈయన కూడా సేమ్ అట్లానే చెప్పారన్నమాట. కొట్టేసరికి పలానా వ్యక్తి 15 తులాలు ఇచ్చామని చెప్పి. ఇది నాకు బాగా జ్ఞాపకం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మేమందరం పడుకుంటున్నాం ఇంట్లో. పడుకున్నప్పుడు పోలీసులు వచ్చారు, వ్యాన్ వేసుకొని పోలీసులు వచ్చారు. అప్పటి వరకు నేను బయట పోలీసులు చూడడం అనేది ఎప్పుడూ లేదు. ఇంటికి పోలీసులు వచ్చి డాడీని పట్టుకొని కాలర్ పట్టుకొని అక్కడి నుంచే కొట్టుకొని తీసుకెళ్తున్నారన్నమాట. ఇంకా చెప్పడానికి లేదు, వినడానికి లేదు, ఏమీ లేదు, తీసుకొని వెళ్తున్నారు. ఆ పరిస్థితిలో మా మమ్మీ అప్పటి వరకు మంచిగా బతికినారు. మంచి ఒక పెద్దింటి కుమార్తెగా ఉంది. మా మమ్మీ వెళ్ళి వాళ్ళ పోలీసులు కాళ్ళు పట్టుకొని క్షమించండి, వదిలేసండి, ఈయనకి ఏమి తెలియదండి అని చెప్పి బతిమాలుకుంటున్నారు. కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏం మాట వినకుండా తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ పోలీసులో మాకు తెలియదు, ఏ ఊరు నుంచి వచ్చారో మాకు తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు మా నాన్నగారిని. ఇది 2003లో జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. మా తరపున మాట్లాడడానికి కానీ, మా తరపున వచ్చిన పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకోవడానికి కానీ ఎవ్వరు కూడా మా ముందుకు రాలేదు. ముస్లిమ్స్ చాలా వరకు స్త్రీలు బయటికి వెళ్ళరు. వాళ్ళు చాలా మా కొన్ని ఆచారాలు బట్టి వెళ్ళరన్నమాట. మా మమ్మీకి ఏమి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఇటువంటి పరిస్థితిలో తర్వాత 2 రోజుల తర్వాత, అంటే ఆ రోజు రాత్రి తీసుకెళ్ళి మరుసటి రోజు సాయంత్రం తెలిసింది ఏంటంటే వచ్చిన వారు చోడవరం పోలీసులు అంట, అక్కడ ఉన్నారంట అని చెప్పి. వెంటనే మా మమ్మీ నన్ను తీసుకొని ఆమె దగ్గర ఉన్న ఛార్జీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. అయితే జరిగిన సంగతి ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత మా నాన్నగారిని చోడవరం పోలీసులు తీసుకొని వెళ్ళిన తర్వాత బాగా కొట్టి చాలా తీవ్రంగా కొట్టారన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు కూడా 2 దొంగలు దొరికారు. ఆ 2 దొంగలు బట్టి పోలీసులకి వీళ్ళు బంగారం అప్పచెప్పాడు వీడని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా వీడి దగ్గర బంగారం ఉంటుంది, ఖచ్చితంగా వీడిస్తాడని చెప్పి అదే ఆలోచనతో ఏం చేస్తున్నారంటే
తీవ్రంగా కొడుతున్నారు, కొట్టి కొట్టి. అంటే మా నాన్నగారు, నేను తీసుకున్నది వాళ్ళు నాకు తీసుకొచ్చి ఇచ్చినది అంతా కూడా ఇచ్చేసానండి, ఇంకా నా దగ్గర ఏమీ లేదండి, ఏమీ లేదని నేను బతిమాలుకుంటున్నా సరే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు వారు. కఠినంగా వ్యవహరిస్తుంటే బాగా కొడుతున్నారు. ఇంకా ఎంత టార్చర్ పెట్టారంటే ఆయన్ని రక్తం వచ్చేటట్టు కొడుతున్నారు. ఆ యొక్క ఎస్ఐ గారు అంటున్నారు కదా, వాడు చెప్పేంత వరకు, ఆ బంగారం తెచ్చి ఇచ్చేంత వరకు వాడికి పచ్చి మంచినీళ్ళు కూడా పెట్టకండి అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రతి మాటని మన దేవుడు ఆయన ఆచరణలోనికి తీసుకుంటాడు. ఈరోజు నీకు వచ్చే ప్రతి అవమానాన్ని కూడా ఆయన దృష్టిలో తీసుకుంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే పచ్చి మంచినీళ్ళు కూడా వాడికి ఇవ్వద్దు చెప్పినంత వరకు అని చెప్పి ఏం చేశారంటే చాలా తీవ్రంగా కొట్టారు. కొట్టి కొట్టి ఆయన స్పృహ కోల్పోయారు. మా నాన్నగారు అరుస్తున్నారు, అల్లా ముజే బచావ్, అల్లా ముజే బచావ్, ఇస్ గిరిఫ్తార్ సే ముజే నికాలో అని చెప్పి. అప్పటి వరకు మా నాన్నగారు మసీదులో మంచి మెంబర్గా ఉండేవారు. మసీదు యొక్క ప్రతి కార్యకలాపాల్లో, మసీదులో జరిగే ప్రతి విషయాల్లో కూడా ఆయన హస్తం ముందుండేది. దేనికైనా మసీదులో ఏమైనా ధారాళంగా ఇచ్చే విషయంలో కూడా చాలా ముందుకుండేవారు. ఆయనకి తెలిసిన ఒకటే దైవము, ఆయనకి తెలిసిన ఒకటే అల్లా. ప్రార్థిస్తున్నారు, అరుస్తున్నారు, కానీ ఎటువంటి సమాధానం ఆయనకి దొరకట్లేదు. అయితే అటువంటి ప్రాంతంలో రాత్రి లాకప్లో డాడీని లాక్ చేసేసి, మా నాన్నగారిని లాక్ చేసేసి స్టేషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. చిన్న లైట్ ఒకటి ఆ స్టేషన్లో వెలుగుతుంది అంతే. ఆ రాత్రి చోడవరం పోలీస్ స్టేషన్లో ఆ చిన్న లైట్ వెలుగుతున్నప్పుడు మా నాన్నగారు అట్లానే స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. ఆయనకి ఎదురుగా, ఆ లాకప్కి, ఆ సెల్కి ఎదురుగా అందరి దేవుళ్ళ ఫోటో కనబడుతుంది. జనరల్గా మనం పోలీస్ స్టేషన్లో చూస్తూ ఉంటాం కదా, దేవుళ్ళందరూ ఫోటోలు పెడతారు, లైన్గా పెడతారు కదా, ప్రతి మత ఫోటోలు పెడతారు. అయితే యేసు ప్రభు వారి ఫోటో మా నాన్నగారు లాకప్కి ఎదురుగా కనబడుతుంది. హల్లెలూయా. ఆయన దృష్టి, మా నాన్నగారి దృష్టి కేవలం ఆ ఫోటో మీద పడింది. మా నాన్నగారు ఏం అడిగారు తెలుసా? ఈరోజు ఈ మాట వింటున్న అన్యులు కూడా మా గురించి ఇలాగే అనుకొని ఉంటారు. మా నాన్నగారు ఆ రోజు అనుకున్నట్టే మీరు కూడా అనుకొని ఉంటారు. నీ గురించి రోడ్డంతా చెప్పుకుంటూ తిరుగుతారు కదా, నీ గురించి పేపర్లు పంచుకొని తిరుగుతారు కదా, నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వే దేవుడు అని చెప్పి తిరుగుతారు కదా. నువ్వు నిజంగా ఉంటే, వింటున్నారా, నువ్వు నిజంగా ఉంటే, ఈ ఫోటోలో ఉన్న నువ్వు నిజంగా దేవుడైతే నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్ళు, రేపు నా భార్య బిడ్డలతో ఉండాలి రేపు రాత్రి అని చెప్పి మా నాన్నగారు, అది ప్రార్థన కాదు కానీ సవాల్గా అడిగారు ఆయనతో. ఎదురుగున్న ఆ ఫోటోలో చూసిన వ్యక్తితో అన్నారు, నువ్వు నిజంగా ఉంటే, నువ్వు నిజంగా దేవుడైతే నన్ను కాపాడు అని చెప్పి. మన దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు నువ్వు ప్రార్థిస్తే, కన్నీరు కార్స్తే వినే దేవుడు. ఆమేన్. విరిగి నరిగిన హృదయములకు ఆయన ఆసన్నుడని బైబిల్ చెప్తుంది. అయితే ఎప్పుడైతే మా నాన్నగారు ఈ విధంగా ప్రార్థన చేశారో కాసేపటికే ఒక గొప్ప వెలుగుతో ఒక మనిషి అక్కడ లాకప్ వేస్తుంది, తలుపు వేస్తుంది, ఆ కటకటాలు వేస్తున్న జైలుకి లోపలికి ఒక మనిషి వచ్చి నిలబడ్డాడు. మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప వెలుగుతో ఒక మనిషి వచ్చి నిలబడ్డారు. మా నాన్నగారు చూడకనే ఎట్లానే చూస్తున్నారన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? తెల్లారిపోయిందా ఏంటి? ఇప్పుడే కదా కొట్టేసి వెళ్ళారు, వీళ్ళు మళ్ళీ వచ్చారేమో, ఉదయం అయిందేమో, మళ్ళీ కొడతారేమో ఇల్లని చెప్పి చూస్తున్నారు. చూడగా ప్రియదేవుని బిడ్డలారా, ఆ ఫోటోలో ఏ వ్యక్తి అయితే ఈయన చూశారో మా నాన్నగారు, అదే వ్యక్తి అదే అంగి వేసుకొని వచ్చి లోపల నిలబడ్డారు. హల్లెలూయా. నిలబడి 2 చేతులు ఇలా చాచుతున్నారు. ఆయన యేసుప్రభు వారు 2 చేతులు ఇలా చాచుతున్నారు. గమనించండి, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. 2 చేతులు చాచుతున్నారు. చాలా దీనముగా కనబడుతున్నారు ఆయనకి. హల్లెలూయా. మన దేవుడు సజీవుడని ఎందుకు చెప్పానంటే, ఆయన మృత్యుంజయుడు.
మృత్యు ఆయనని ఆపలేకపోయింది. ఆయన మృత్యువుని ఎలా గెలిచాడో తెలుసా? ప్రేతాత్మగా తిరిగి రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన శరీరాకారంతోనైనా లేచాడు. హల్లెలూయా. శరీరాకారంతోనే లేచాడు కనుక ఈరోజు మనం అందరం కూడా ఆయనను చూడగలుగుతున్నాం. ఆమేన్. ఈ విధంగా వచ్చి ఆయన ముందు నిలబడగానే మా నాన్నగారికి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చూస్తున్నారంతే. ఆయన ఏం మాట్లాడలేదు, మా నాన్నగారు కూడా ఏం మాట్లాడలేదు. కానీ తెలియకుండా నేను కన్నీరు వస్తుంది మా నాన్నగారికి. ఆయన మొహం చూడగానే, ఆ చేతులు గాయాలు చూడగానే, ఆ గాయాలు చూస్తుంటే, నిన్ను నిర్నిమిత్తంగా కొడుతున్నారు కదా, నన్ను కూడా అదే నిర్నిమిత్తంగా కొడుతున్నారు. నన్ను కూడా అదే నిర్నిమిత్తంగా కొట్టారు, నన్ను కూడా సిలువకు అప్పచెప్పారు అనే భావన ఆయనకి కలుగుతుంది మా నాన్నగారికి. అప్పటి వరకు సిలువ అంటే తెలీదు, ఆయనని ఎందుకు కొట్టారో తెలీదు. జనరల్గా మాట్లాడుతుంటారు కదా, సిలువ మీద 3 మేకులు పిక్కోలేనివాడు ఆయన దేవుడు ఏంటని. ఇదే దృష్టితో ఉన్నారు కానీ అక్కడ ఆయన ముఖము చూడగానే దృష్టి మారిపోయింది. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఈ విధముగా ఆయన అడిగారో, నువ్వు నిజముగా ఉంటే నన్ను బయటికి తీసుకొని రమ్మని చెప్పి, ఎప్పుడైనా అడిగారా ప్రియ దేవుని బిడ్డలారా? ఎప్పుడైనా అడిగి చూసారా? ఎవరికైనా సువార్త చెప్తే నేనైతే ఇలాగే చెప్తాను, నువ్వు నిజంగా ఉంటే నన్ను రక్షించు ప్రభువా. క్రైస్తవులకు కాదు, అన్యుల కోసం చెప్తున్నాను. నువ్వు నిజంగా ఉంటే, నువ్వు నిజంగా దేవుడైతే నన్ను రక్షించు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా ఆయన రక్షించే దేవుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ మాట అన్నారో వెంటనే ఆయన ఉన్నారు, వెంటనే ఆయన లోకప్లోనికి వచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా వెలుగు తగ్గిపోయింది. తర్వాత స్పృహ కోల్పోయారు నాన్నగారు కూడా. మరుసటి రోజు నేను మా మమ్మీ వెళ్ళాం అక్కడికి, పోలీస్ స్టేషన్కి. వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడాలని చెప్పి అక్కడ చెప్పారు. ఎస్ఐ గారు ఏదో మీటింగ్లో ఉన్నారని చెప్పి. నా జీవితంలో మా మమ్మీ ఎప్పుడు కూడా ఎవరి కాళ్ళ మీద పడి బతిమాలు కూడా నేను చూడలేదు. మొదటిసారి మరియు చివరిసారి దేవుని కృపలో ఒక అధికారి దగ్గర, ఒక మగతని దగ్గర కాలు పట్టుకొని బ్రతిమాలుతుంది మా మమ్మీ. అక్కడికి వెళ్ళి, నిన్న తీసుకొచ్చారు కదండి మా ఆయన అండి, తాజుద్దీన్ అండి, వదిలేయండి, ఆయనకి ఏం తెలియదండి అని చెప్పి బతిమాలుతుంటే, ఎస్ఐ గారు మాట్లాడాలమ్మా ఆగండి, ఆయన వదిలేది లేదు, ఎస్ఐ గారు ఆయన విషయంలో చాలా కోపంగా ఉన్నారని చెప్పి కఠినంగా మాట్లాడుతున్నారు. నేను అంతా చూస్తున్నాను, అట్లానే చూస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. చిన్నవాడిని కనుక అలా అన్నీ చూస్తున్నాను అంతే. అయితే ఎస్ఐ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మీ ఏడుస్తూ, మా వారికి ఏం తెలియదండి, పంపించండి అంటే, యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడో చూడండి. పిలిస్తే పలికే దేవుడని, హృదయపూర్వకంగా నువ్వు అరిస్తే ఆయన వినే దేవుడు అనడానికి ఇదే నిదర్శనం. ఇలా మా మమ్మీ మాట్లాడుతుంటే, ఏది వాడిని పిలురా, లోపల ఉన్న తాజుద్దీన్ బయటికి పిలు అన్నారన్నమాట. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన అన్కాన్షియస్లోనే అట్లానే ఉన్నారు, నీరసపడిపోయి. ఆయన తీసుకొస్తున్నాడు, కానిస్టేబుల్ వెళ్ళి తీసుకొస్తున్నారు. నేను మొదటిసారి డాడీని చూసాను, కుంటుకుంటూ వస్తున్నారు. నాకేం తెలియదు కదా, పోలీసులు కొడతారు ఇవన్నీ అని చెప్పి. అయితే కుంటుకుంటూ వస్తున్నారు, చాలా మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. ఏమైందని చూస్తున్నమాట, అంతా కూడా ఈ గోర్లలో అంతా కూడా రక్తం నిండిపోయింది ఆయనకి, కాలు గోర్లలో, చేతి గోర్లలో. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత, నిన్నటి వరకు ఎస్ఏ అన్నాడు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పి, కానీ ఈ ఎస్ఐ ఏమన్నాడు తెలుసా? ఏం మాట్లాడలేదు, ఒకటే ఒక మాట మాట్లాడాడు. ఇగో తాజుద్దీన్, మీ ఆవిడ మీ అబ్బాయి వచ్చారు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకుంటాను అన్నాడు. మా నాన్నగారు అనుకుంటున్నారు, వీడేంటి జోక్ చేస్తున్నాడా, ఇంత కఠినంగా మాట్లాడిన వ్యక్తి జోక్ చేస్తున్నాడా అనుకొని అలానే చూస్తున్నారు. ఆయన ఏమీ ప్రతిస్పందించట్లేదు. ఇంటికి వెళ్ళిపో, నేను మాట్లాడతానులే, తర్వాత నిన్ను పిలుస్తానులే అన్నారు. మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. చూడండి మన దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో మనకి. హృదయపూర్వకంగా మనం మొర్రపెడితే ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడో గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత నేను మా నాన్నగారిని తీసుకొని 2 చేతులు, ఒకవైపు మా మమ్మీ ఒకవైపు నేను పట్టుకొని తీసుకెళ్తుంటే,
వెనక్కి పిలిచి అంటున్నాడు ఎస్ఐ, మళ్ళీ పిలిచి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా ఇవ్వాలని అడుగుతున్నాడు. హల్లెలూయా. మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దన్న వ్యక్తి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నాడు. నా యేసయ్య కార్యాలు చేస్తే అట్లానే ఉంటాయి. హల్లెలూయా. అడిగితే లేదండి మా ఆవిడ తీసుకొచ్చే ఉంటుంది అన్నారు ఆయన. ఈ విధంగా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత మా నాన్నగారికి యేసుప్రభు గారి దర్శనం మర్చిపోయారు ఆయన. నిజం చెప్పాలంటే మర్చిపోయారు ఆయన. ఆయన నాకు కనిపించారు కదా, నేను అడిగాను కదా, అందుకే నేను బయటకు వచ్చాననే విషయం మర్చిపోయారు. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఇప్పటి వరకు వీధిలో వరకు ఉన్న అవమానము మొత్తం ఊరంతా పాకేసింది. పలానా తాజుద్దీన్ని పోలీసులు తీసుకెళ్లారంట, ఇంటి దగ్గర నుంచే కొట్టుకొని తీసుకెళ్లారంట. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియకపోయిన మనుషులు ఏం చేస్తారు, జరిగిన దాన్ని బట్టి మన మీద నింద వేస్తారు. అవునా? అయితే మొత్తం అంతా పాకేసింది. ఇంకా ఎందుకు, పరుగు పోయింది, డబ్బు పోయింది, బతకడం ఎందుకని చెప్పి మొత్తం అంతా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం ఆ రోజు. కానీ ఒకటే మా మమ్మీ ఏంటంటే, పిల్లల్ని చంపకూడదు, పిల్లల్ని మనం చంపకూడదు, పిల్లల్ని మన చేతులతో ఎలా చంపుతాం, మన ఇద్దరం చనిపోదాం అని చెప్పి. మన ఇద్దరం చనిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇప్పటికే ఎవరు పట్టించుకునేవారు లేరు. ప్రధాన బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడున్న బిడ్డలతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీతో కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కేవలం నీ పిల్లల కోసం బతుకుతుండవచ్చు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం బాగోకపోయినా, నీ పరిస్థితులు బాగోకపోయినా, కేవలం నీ పిల్లల కోసమే, నీ బిడ్డల కోసమే బ్రతుకుతుండవచ్చు. లైవ్లో చూస్తున్నాం, నీతో కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మా అమ్మ కూడా అట్లానే, ఈరోజు మనం ఉన్నప్పుడే పిల్లల్ని చూడట్లేదు, తర్వాత ఎవరు చూస్తారండి అంటే, ఇంకా అదే రీతిగా ఇంకా అలానే రాత్రి పడుకున్నారు. నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒక్కసారి చేయి పట్టి లేపిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ మరుసటి రోజు ప్రియమైన బిడ్డలారా, మా నాన్నగారు నొప్పులు బట్టి కొంచెం మందులు తెచ్చుకుందాం అని చెప్పి మెడికల్ షాప్కి అని చెప్పి బయటికి వెళ్తే మా నాన్నగారికి మళ్ళీ ఆ గుంపు కనబడింది. కరపత్రికలు పంచుకుంటూ ఉన్న గుంపు, పాటలు పాడుకుంటా పేపర్లు పంచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే మా నాన్నగారికి గుర్తొచ్చింది. వాళ్ళని చూసి ఆగిపోయారు. ఆయన ఆగిపోతే ఒక వ్యక్తి మా నాన్నగారి దగ్గరికి వచ్చి కరపత్రికనిచ్చారన్నమాట. కరపత్రికనిచ్చి ఇంటికి వెళ్ళి చదువు బాబు అన్నారు. ఎప్పుడు తీసుకోరు. మా ధర్మంలో ఏంటంటే, ఇలాంటి తక్కువ జాతువులు వాళ్ళ దగ్గర నుంచి మనం ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. మా అమ్మమ్మ గారు అయితే ఆమెలు పోగులు కట్టేవారు కనుక ఎలా చూసేవారంటే, ఇంటి బయటే ఉండాలి, వాళ్ళ గాలి కూడా తగలకూడదు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి కూడా చాలా సెపరేట్గా ఒక చిన్న గిన్నె ఉండేది, దాంట్లో ఇచ్చేవారు. అటువంటి ఆలోచన కలిగిన వారము చెప్పాలంటే బాధ కలుగుతుంది అటువంటి ఆలోచన కలిగి ఉన్నామని చెప్పడానికి. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన ఆ పాంప్లెట్లో ఎవరి జీవితం ఉందంటే, యోబు కోసం రాయించి ఉంది. మా నాన్నగారు త్వరపడి తీసుకొని ఇంటికి వచ్చి అంతా చదివారు, కానీ ఏం అర్థం అవ్వలేదు దీనికి. ఏంటిది, యోబు ఎవరు ఏంటని చెప్పి ఏం అర్థం కాలేదు. అయితే దూరంగా మా నర్సీపట్నం నుంచి కొంత దూరంలో, ఒక 10 కిలోమీటర్ దూరంలో మాక్వరపాలెం అనే ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ అయితే ఎవరైనా చూస్తారని చెప్పి దూరంగా ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారన్నమాట. పాస్టర్ గారు, దీనికి అర్థం చెప్పండి అని చెప్పి, దీనికి అర్థం ఏంటో చెప్పండి పాస్టర్ గారు అని చెప్పి అడిగితే, ఆయన యోబు జీవితం అంతా చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు మా నాన్నగారితో. ఏం బాబు, కష్టంలో ఉన్నావా? చనిపోదాం అనుకుంటున్నావా? ఇంకా బతుకు చాలిచ్చేద్దాం అనుకుంటున్నావా? కష్టాలు తట్టుకోలేకపోతున్నావా అంటే, ఈయనేంటి నా గురించి అంతా చెప్తున్నాడు, ఈయన ఎక్కడి నుంచి విన్నాడని చెప్పి మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా వింటున్నారన్నమాట. అప్పుడు, ఈ పత్రికలో ఇదే రాస్తుంది బాబు, దేవుడు నీ కష్టం చూశాడంట, దేవుడు నీ పరిస్థితిని చూశాడంట అంటే, మా నాన్నగారికి చాలా ఆశ్చర్యంగా ఉంది, నా పరిస్థితిని చూశాడని చెప్పి. అప్పుడు గుర్తొచ్చి ఆ జరిగిన విషయము ఆ పాస్టర్ గారితో చెప్పారు. మీ దేవుడు కనిపిస్తాడా అండి అని అడిగారు. కనిపిస్తాడంటే, నాకు కనిపించాడండి అన్నారు.
ఆ పాస్టర్ గారు ఇక కన్నీరు కార్చడం మొదలుపెట్టారు. నీకు కనిపించారా? నాకు ఎప్పుడు ఆయన దర్శనం కలగలేదు, నీకు కనిపించారా? ఎలా కనిపించారంటే, ఇలాగా నా పరిస్థితి ఇదండి, ఇలాగ నేను అడిగాను, నేను ఆ రోజు లోకప్లో నేను అడిగానండి 2 రోజుల కిందట. దేవుడు నాకు కనిపించాడండి, నిజంగా ఆయన ఉన్నాడు అనుకుంటాను. అందుకే మరుసటి రోజు నా ఇంట్లో నేను ఉన్నానండి, వాళ్ళు నన్ను అక్కడే చంపేస్తారేమో అనుకున్నాను నేను, కానీ నిజంగా ఆయన ఉన్నాడు అనుకుంటానండి అని చెప్తున్న డాడీ అంటుంటే, ఆయన ఆ రోజు ఆ సేవకుడు ఆదరించే విధానము గత కొన్ని సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా ఎవ్వరి ఆదరణ లేక, ఎవ్వరి సహాయం లేక, ఆయన అన్నదమ్ములు కానీ ఆయన బావగారులు కానీ ఎవరి దగ్గర నుంచి ఆదరణ పొందుకోలేదు. కానీ ఈ యొక్క సేవకుడు క్రీస్తు ప్రేమ చూపిస్తున్న విధానమును బట్టి చాలా చాలా ఆదరించబడ్డారు. హల్లెలూయా కదా. చాలాసార్లు మనము మన దేవ సేవకుల ద్వారా ఆదరించబడతాం. దేవుడు సేవకులను వాడుకొని మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ విధంగా ఆదరించిన తర్వాత ఆ రోజు మా నాన్నగారికి అన్నం పెట్టారు. అన్నం పెట్టిన తర్వాత మా నాన్నగారు సిగ్గుపడిచి అడిగారు, కొంచెం అన్నం ఉంటే ఇంటికి తీసుకెళ్తానండి, కొంచెం కట్టేసి ఇస్తారా, బాక్స్లో ఇస్తారా అని చెప్పి అడిగారు. అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మా నాన్నగారు దేవుణ్ణి మెల్లమెల్లగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టారు. కానీ మా నాన్నగారు ఇలాగ చర్చికి వెళ్తున్నారని, ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నారని మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇలా ఉండగా ఆయన మెల్లగా భక్తి జీవితం కొనసాగిస్తున్నారు. అప్పుడు మెల్లగా ఒకసారి మా ఇంట్లోనికి మా నాన్నగారు కొత్త నిబంధన ఉంటుంది కదా బైబిల్, అప్పట్లో ఒక బైబిల్ వచ్చేది, ప్రేమ సందేశం అని చెప్పి వచ్చేది. మీకు అందరు గుర్తుందో లేదో, కొత్త నిబంధన ప్రేమ సందేశం అని చెప్పి ఒక పుస్తకం వచ్చేది. దాని పేరు అట్ట మీద ప్రేమ సందేశం అని ఉండేది. ఆ పుస్తకం తీసుకొచ్చారు. ఇంకా ఇంట్లో మా మమ్మీ అడగడం మొదలెట్టింది, ఇప్పుడున్న పరిస్థితులు చాలవని చెప్పి ఏంటి తీసుకొచ్చారు పుస్తకం అని చెప్పి. మా నాన్నగారు చెప్పడం మొదలెట్టారన్నమాట. ఇంకా ఆ రోజు అలా జరిగింది, ఇలా జరిగిందని. ఏది జరిగినా సరే ఇప్పుడు ఏం దిక్కు లేక వీళ్ళు ఇంట్లో ఉంటున్నాం, ఇది కానీ తెలిస్తే వీళ్ళు కూడా ఇంట్లోంచి బయటికి తరిమేస్తారు, ఇంకా ఇది కూడా ఉండదు, రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఇలాంటివి ఏం కొత్త మీరు పెట్టకండి బాబు, మీకు పుణ్యం ఉంటుందని చెప్పి మా అమ్మగారు మా నాన్నగారితో చెప్పారు. కానీ మా నాన్నగారు వదలలేకపోతున్నారు, క్రీస్తు ప్రేమను వదలలేకపోతున్నారు, క్రీస్తు చేసిన కార్యమును వదలలేకపోతున్నారు. కానీ ఈయనలో ఒక భయం, ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే ఈరోజు ఎవరికైనా తెలిస్తే, ముస్లిమ్స్లో ఎవరికైనా తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు. నేను ఒక్కడనే ఈ భూమి మీద ముస్లింగా ఉండి ఈ దేవుని నమ్ముతున్నానేమోనని చెప్పి ఆయన చాలా విధాలుగా ఆయన కృంగిపోతున్న సమయంలో నా దేవుడు నా గృహానికి వచ్చాడు మరొకసారి. హల్లెలూయా. మా నాన్నగారు బయటికి వెళ్ళి ఉన్నారు. ఒక వ్యక్తి తెల్ల చొక్కా వేసుకొని వచ్చి పేరు పెట్టి మా మమ్మీని పిలుస్తున్నారు. జనరల్గా మా మమ్మీ పేరు ఎవరికి తెలీదు, ఎవరికి చెప్పరు కూడా, ఆడవాళ్ళ పేర్లు ముస్లిమ్స్లో. పేరు పెట్టి మా అమ్మగారి పేరు ఆశ, అమ్మ ఆశ అని చెప్పి పిలిచారు. నన్ను ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నారని మమ్మీ వెళ్తే, తాజుద్దీన్ వస్తే ఈ బుక్ ఇచ్చేసేయమ్మా అని చెప్పి ఆయన బుక్ ఇచ్చేసి వెళ్ళారు ఆ వ్యక్తి. మా మమ్మీ తీసుకుంది బుక్కు. తీసుకుంటే సరే అమ్మా వెళ్తాను, వస్తే అడిగానని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి. వెళ్ళిపోతే ఆయన ఎప్పుడు మా మమ్మీ చూడలేదు, నా పేరు ఎలా తెలిసింది, మా ఆయనగారి పేరు ఎలా తెలిసింది మా ఆలోచించుకుంటే, ఈయన ఇలా వెళ్ళారో లేదో మా నాన్నగారు వచ్చారు. అండ్ ఇప్పుడే ఎవరో వచ్చారండి, మీకోసం ఈ పుస్తకం ఇచ్చారు, ఇగో బయటే ఉండుంటారు చూడండి, వీధిలోనే ఉండుంటారంటే నాన్నగారు వెంటనే వెళ్ళి చూశారు. కానీ ఎవ్వరూ లేరు, ఎవరు కనబడలేదు. తర్వాత వచ్చి ఆ పుస్తకం చూస్తే ఆ పుస్తకం మీద ఏముందంటే ఆ టైటిల్ బైబిల్ ఖురాన్ అని చెప్పి, బైబిల్ హైఫెన్ ఖురాన్ కంపారిజన్ ఉంది. ఈ బైబిల్కి ఖురాన్కి మధ్యన కంపారిజన్ ఉంది. ఇది రాజమండ్రిలో పాస్టర్ గారు షేక్ మక్బూల్ గారు రాశారు. ఆయన కూడా ముస్లిం నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి ఆయన గొప్ప సేవ చేస్తున్నారు. మా నాన్నగారికి ఆ టైటిల్ చూడగానే మతిపోయింది, ఈయనేంటి ఖురాన్ని బైబిల్తో కంపేర్ చేసాడు, రాశాడని చెప్పి. ఆయన చదవడం మొదలుపెట్టారు. ఇంకా ఆయన కలుసుకోవాలని ఫోన్ చేశారు. రాజమండ్రి వెళ్ళారు, మొదటిసారి రాజమండ్రి వెళ్ళారు మా నాన్నగారు. రాజమండ్రి వెళ్ళిన తర్వాత ఆయన కలుసుకున్న తర్వాత మీరు నమ్మరు, ఆ చర్చ్లో, ఆయన గారి చర్చ్లో
అందరూ ముస్లిమ్స్ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే 80%. హల్లెలూయా. ముస్లిం సోదరులు అందరూ కనబడుతున్నారు, హిందీలో ఆరాధన చేస్తున్నారు, మా భాషలో వాక్యం చెప్తున్నారు. ఆయన అందరూ ఆ భాషలోనే మాట్లాడుకుంటుంటే మా నాన్నగారికి ఎక్కడికి వచ్చాను, ఏంటి ఇలాగా ఉంటుందా, ఇంతమంది దేవుని నమ్ముకుంటారని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళందరూ చూపించిన ప్రేమకి 2004 సెప్టెంబర్ 24 2004లో మా నాన్నగారు అక్కడ బాప్తీసం కూడా తీసేసుకున్నారు. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న తర్వాత గోదావరిలో బాప్తీసం తీసుకుని వచ్చిన తర్వాత అప్పట్లో అన్నారు, నువ్వు చాలా లక్కీ, నువ్వు రాగానే బాప్తీసం పొందుకున్నావు, నీకేం కావాలో అడుగు, దేవుడు ఇస్తాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ సహోదరులు చెప్తే మా నాన్నగారు ఒకటే అడిగారు, నా భార్య నా బిడ్డలు కూడా అందరూ కూడా దీంట్లోనికి వచ్చేయాలి, వాళ్ళందరూ కూడా యేసయ్యని తెలుసుకోవాలి, ఇదే చాలు నాకు. వచ్చే సంవత్సరం నా భార్య కూడా తెలుసుకుంటే ఇదే రోజు బాప్తీసం తీసుకుంటుంది అని చెప్పి మా నాన్నగారు ఇదే ప్రార్థన చేశారు. అప్పులు తీరాలని ప్రార్థన చేయలేదు, కేసులు పోగొట్టాలని ప్రార్థన చేయలేదు, ఇంకా ఇతరితర ఐశ్వర్యం కావాలని ప్రార్థన చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేశాడంటే కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న నీవు కూడా నీ కుటుంబ రక్షణ కోసం బాధపడుతుండొచ్చు, నీ కుటుంబంలో రక్షణ కోసం బాధపడుతుండొచ్చు. దేవుడు లెక్కించి ఎన్నిసార్లు నీ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేసావో, ఏ సమయంలో ప్రార్థన చేసావో ఆయన దృష్టిలో ఉన్నదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ విధంగా ప్రార్థన చేసి మా నాన్నగారు బయటకు వచ్చారు. సెప్టెంబర్ 24 జరిగింది. ఇంట్లో ఎవరికి చెప్పలేదు బాప్తీసం అని. అయితే నాన్నగారు మాటికి రాజమండ్రి వెళ్తుండేవారు అన్నమాట. అక్కడ పని చూసుకుంటున్నాను, పని దొరికింది అక్కడ, ముందు ట్రైనింగ్ అంట, ఆ తర్వాత పని ఇస్తారంట అని చెప్పి వెళ్తుండేవారు. మా సార్ పిలుస్తున్నారని చెప్పి మొట్టమొదటిసారి 2005 జనవరి 1 మమ్మల్ని అందరిని అక్కడ తీసుకొని వెళ్ళారు. మా మమ్మీని మమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మా మమ్మీతో మాట్లాడుతూ అప్పుడు తెలిసింది ఇది చర్చ్ అని, ఈయన చర్చికి వెళ్తున్నారని అని చెప్పి ఆ పాస్టర్ గారు వచ్చి కొండ బద్దలు కొట్టారు మా మమ్మీతో. అక్క నువ్వెప్పుడు తీసుకుంటున్నావు బాప్తీసం, అన్నయ్య తీసుకున్నాడు కదా అని చెప్పి. ఏంటి ఆమె బాప్తీసం అంటుంది ఏంటని చెప్పి మా మమ్మీ అక్కడే ఏంటి బాప్తీసం అంటుంది, ఏంటిది అంతా చర్చ్ అంటే అప్పుడు మా నాన్నగారు మొత్తం అంతా చెప్పారు. వీళ్ళందరూ ముస్లిమ్సే, వీళ్ళందరూ దేవుని తెలుసుకున్నారు, నాకు ఇప్పుడు సమాధానంగా ఉంది ఇలాగని చెప్పి దేవుని అనుభవాలన్నీ కూడా మా నాన్నగారు పంచుకుంటూ రాగా ఆ రోజు ప్రియ దేవుని బిడ్డలారా మా మమ్మీకి కూడా కొంచెం ఆయన మీద విశ్వాసం కలిగింది. తర్వాత ఇంటికి వచ్చేసాం. మా నాన్నగారు మా ఇద్దరిని, మా అక్కను నన్ను కూడా నర్సీపట్నం చర్చ్కి తీసుకెళ్ళడం ప్రారంభించారు. ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళడం ప్రారంభించామో అప్పుడు ఇంకొక కొత్త శోధన ఏంటంటే ముస్లిమ్స్ ఇంటికి రావడం ప్రారంభించారు. మసీదు నుంచి పెద్దలందరూ ఇంటికి వచ్చి ఒకరోజు వాళ్ళందరూ సమూహంగా ఒక 10-15 మంది వచ్చారు. ఇంటికి వచ్చి దేనికి వచ్చారు అనుకుంటున్నారు? వచ్చి ఒకటే అంటున్నారు, క్యా తాజుద్దీన్ ఆజ్కల్ తో చర్చ మే దిక్తా హై క్యా కకు, ఏంటి నువ్వు చర్చిల దగ్గర కనబడుతున్నావు ఈ మధ్యన మా వాళ్ళకి అని చెప్పి అడగడానికి వచ్చారు, ప్రశ్నించడానికి వచ్చారు. జనరల్గా మసీదు పెద్దలు వచ్చినప్పుడు ఆడోళ్ళు ముసుగేసుకొని ఉండాలి, ఎవరు కూడా బయటికి రాకూడదు, అలా ఉంటుంది. కానీ మా మమ్మీకి దేవుడు ఆ జనవరి 1 తీసుకెళ్ళి దేవుని ప్రేమ ఏంటో కనపరిచిన తర్వాత ఆ రోజు మా మమ్మీ వాళ్ళ ముందు వచ్చి మాట్లాడుతుంది, మీరెవరు మా ఇంటికి వచ్చి మాట్లాడడానికి, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తింటున్నామా లేదా అని చెప్పి అడగడానికి ఒక్కరు రాలేదు మా ఇంటికి, ఇప్పుడు వచ్చి ఈ మాట అడగడానికి వస్తున్నారా? మా జీవితాలు బాగున్నప్పుడు, మా పరిస్థితులు బాగున్నప్పుడు మసీదులో ఎన్నో పనులు చేశారు కదా మా ఆయన, దేని కూడా గుర్తుపెట్టుకొని మీరు రాలేదు, ఒక్కరోజు కూడా మా ఇంటికి 1 కేజీ బియ్యం ఇచ్చేవాడు కూడా కనబడలేదు మాకు, ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే ఇంకా వాళ్ళు రైజ్ అయిపోయి, నీ ఎవరో ఇలా మాట్లాడుతుందా, నీ ఇంటి స్త్రీ మా మీద ఇట్లా మాట్లాడుతుందా, నీ అంత ఏదో తెలుస్తామని చెప్పి వాళ్ళు మా నాన్నగారి మీద కక్ష పెట్టుకున్నారు. ప్రియదేవుని బిడ్డల వారిని నేను నిందించట్లేదు కానీ వారి కఠినత్వమే ఈరోజు నన్ను నా కుటుంబాన్ని దేవునికి దగ్గర చేసింది. హల్లెలూయా. వారు అలా ప్రవర్తించడం బట్టే నా దేవునికి నేను దగ్గర అయ్యాం. ఆమేన్. అయితే ఈ విధంగా జరుగుతుండగా
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇప్పుడు ఇదొక కొత్త కంప్లైంట్, వీడు మతం మార్చి ఇలాగ మా మతంని ఇది చేస్తున్నాడని చెప్పి మా నాన్నగారి మీద కంప్లైంట్ ఇస్తే నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో 2005లో ఒక డిబేట్ పెట్టారు. పోలీస్ స్టేషన్లోనే డిబేట్ పెట్టారు. ముస్లిం సహోదరులు, తర్వాత క్రిస్టియన్స్ కూడా అందరు కలిసి కూర్చొని డిబేట్ పెడితే వాళ్ళు అడిగిన ప్రశ్నలు, వీరు అడిగిన ప్రశ్నల్లో మొత్తానికి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు అన్నారు, మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి వీడి మతాన్ని వీడు అవలంబించుకుంటాడు, వీడిని ఏం అనడానికి మీరు వీలు లేదు, ఎవరు కూడా వీడిని ముట్టడానికి వీలు లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఆయన చెప్పేశారు. వచ్చేసాము. కానీ ఆ తర్వాత మా జీవితంలో మెల్లమెల్లగా మేము చర్చ్కి వెళ్ళడం మొదలు పెడుతున్నాం. మా నాన్నగారికి ఎప్పుడో ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. నీకు 2000 ఇవ్వాలి కదా, 500 ఇవ్వాలి కదా, ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. మహిమ దేవునికి కలుగును గాక. అప్పటి వరకు మా నాన్నగారు బతిమాలుకునేవారు. 100 రూపాయలు 200 ఇవ్వాల్సిన ఇంటికి కూడా వెళ్ళి బతిమాలుకునేవారు. మా డబ్బులు మాకు ఇవ్వండి, రోజుకి అన్నం తింటామని చెప్పి. దేవుడు మెల్లమెల్లగా పరిస్థితులు మార్చడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితిలో అముస్లిం సహోదరుల నుంచి ఒక ప్రాణహాని మా నాన్నగారికి ఉంది అని చెప్పి ఒక వ్యక్తి చెప్పారన్నమాట, నిన్ను చంపేయమని చెప్పి. ఈ సమయాల్లో ఈ మాట మాట్లాడచ్చో లేదో, దేవా స్తోత్రం ప్రభా, చంపేయమని చెప్పినప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ చెప్పారన్నమాట, మీరు ఈ ఊరదిలో వెళ్ళిపోతేనే మంచిది, మీరు ఎలా బతికారో నాకు తెలుసు, మిమ్మల్ని చంపడానికి నన్నే వారు అపాయింట్ చేశారు, దయచేసి మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి అంటే. అప్పుడు 2005లో ప్రియ దేవుని బిడ్డలారా, మేము కట్టుబట్టలతో, నేను, మా మమ్మీ, మా అక్క, నేను కలిసి మేమందరం వైజాగ్ వచ్చేసాం. 2005లో కట్టుబట్టలతో ఒక బైబిల్ కాలేజ్లో ఫ్యామిలీ ట్రైనింగ్ ఉందని చెప్తే వచ్చేస్తాం. నవజీవన సహవాసం ఇక్కడ ఏలూరులో డివి అబ్రహాం గారి బ్రాంచ్ మాట. అది 2005లో మేము అక్కడికి రావడం జరిగింది కట్టుబట్టలతో. అక్కడ వచ్చిన తర్వాత దేవుడు మా మమ్మీని, మా డాడీని బలపరచడం ప్రారంభించారు. బైబిల్ క్లాసెస్లో కూర్చుంటున్నారు. నేను, మా అక్క అయితే రూమ్లో కూర్చునే వాళ్ళం. అందరు అక్కడ 12 ఫ్యామిలీస్ బైబిల్ ట్రైనింగ్ అయ్యేవి. 12 ఫ్యామిలీస్ అందరు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించుకునేవారు. అక్కడ సేవకు వచ్చి వాళ్ళు బైబిల్ తర్ఫీదీలు, తల్లిదండ్రులు తర్ఫీ తీసుకుంటే వాళ్ళని పిల్లల్ని స్కూల్లో వేసేవారు. మేము మాత్రం 2005లో నేను స్కూల్కి వెళ్ళలేదు. ఒక సంవత్సరం నేను స్కూల్కి వెళ్ళలేదు, మా అక్క కూడా స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి చదివించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి. నిజం చెప్పాలంటే తిండికి కక్కుర్తిపడి బైబిల్ కాలేజ్కి వెళ్ళామండి. మేము తిండికి కక్కుర్తిపడి మనుషుల నుంచి పారిపోవడానికి ఒక స్థావరం దొరుకుతుందని చెప్పి వైజాగ్ వచ్చే 2005లో. ఆ తర్వాత దేవునిలో బలపడుతూ మా నాన్నగారి సాక్ష్యం అనేక చోట్లకి వెళ్ళడం, నాన్నగారి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడం, అట్లా దేవుడు మమ్మల్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. నాన్నగారిని వాడుకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు దూరమైన బంధువులందరూ కూడా అప్పటి వరకు 2 సంవత్సరాల వరకు 2005లో మేము వచ్చాము. 2 సంవత్సరాల వరకు మేము ఎక్కడున్నాము, ఎక్కడికైనా వెళ్ళి ఆత్మహత్య చేసుకుని చనిపోయారా, ఏం జరిగిందని కూడా ఎవరు అడగడానికి రాలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా అందరు రావడం ప్రారంభించారు. ఆ బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అనగానే అక్కడ వైజాగ్లోనే ఒక సేవకుడు మాకు ఇంటి అద్దె కట్టేవారు అన్నమాట. ఆయన 1500 ఇంటి అద్దె కట్టి రేషన్ వేసి ఇక్కడ ఉండండి అని చెప్పి ఆయనే మాకు ఒక ఆశ్రయంగా మాకు చూపించారు జ్ఞానపురంలో. ఈ విధంగా దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నాడు, విడిపిస్తున్నాడు, ప్రతి పరిస్థితిని మారుస్తూ తీసుకొస్తున్నాడు. అప్పుడు అందరు కూడా మా వాళ్ళందరూ కూడా రావడం ప్రారంభించారు. ఎలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మా పరిస్థితిని మార్చడం ప్రారంభించాడు, మా స్థితిగతులను మార్చడం ప్రారంభించారు. ప్రార్థన చేసే కొద్దీ మా జీవితాలు రూపుదిద్దుకుంటున్నాయి. దేవునిలో ఎదిగే కొద్దీ మా బంధకాలన్నీ కూడా విడిపించబడుతున్నాయి. హల్లెలూయా. ఈ ఊరు నుంచి వచ్చేసాం కదా, ఊరు వదిలి వచ్చేసాం, రాత్రి వచ్చేసాం, కట్టుబట్టలతో వచ్చేసాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే నా దేవుడు, నేను ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నాను, ప్రతి చిన్న విషయం కూడా ఆయన దృష్టిలో పెట్టుకునే దేవుడు. నమ్ముతున్నారా? నువ్వు ఒంటరిగా ఏడిచ్చే రోజు గుర్తుపెట్టుకుంటాడు,
నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ సమయం కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఏ మాటకి ఏడ్చావో కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా. అయితే నేను చెప్పాను కదా, మా అమ్మగారికి వాళ్ళు 3 ఆడపిల్లలు, ఇద్దరు మావయ్యలు మాకు. అయితే ఆడపిల్లలకి ఇల్లు రాసి ఇచ్చారు. అంటే 3 భాగాలు చేసుకోవాలి. జాగా 5 సెంట్ల జాగా 3 భాగాలు చేసుకోవాలి. మేము చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైతే మేము ఆ ఊరు వదిలి వచ్చేసినప్పుడు మా ఇంట్లో ఒకటే అడిగారన్నమాట. మా అమ్మమ్మ గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఊరు వదిలి? ఆయన మాల మాదిగ దేవుళ్ళలో కలిసిపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావా నువ్వు అని చెప్పి మా అమ్మమ్మ గారు చెప్తే, నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు కూడా నీకేం ఉండదని చెప్పేశారు. ఇంకా మా నాన్నమ్మ గారు అయితే ఇప్పుడు లేరు, కానీ ఆ సమయాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మా కుటుంబాల్లోనే లేదు, మా వంశంలోనే లేవు ఇలాంటివి, వదిలేయమ్మ నువ్వు వదిలేసి వెళ్ళిపో అని చెప్పి సొంత కొడుకు విషయంలో మా నాన్నమ్మ గారు మాట్లాడారు. మా మమ్మీ చెప్తుంటుంది ఇప్పటికీ ఆ మాట. కొన్ని మాటలు గుర్తుండిపోతాయి కదా హృదయంలో, క్షమించేస్తాం కానీ కొన్ని మాటలు గుర్తుండిపోతాయి. వాళ్ళ కొడుకుని కోసమే వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపో, ఇంకేం వస్తాడాడు, పరువు పోయింది, ఇంకేం బతుకుతాడు, పిల్లలు తీసుకొని మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అనేవారు. ఇవన్నీ కూడా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకుంటాడు దేవుడు. అయితే ఏ స్థలం అయితే, ఏ ఇల్లు అయితే వదులుకొని వచ్చారో ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వాళ్ళ ఇంట్లో మా కుటుంబంలో కొన్ని సమస్యలు బట్టి అందరికీ సమానంగా పంచాలి, మగపిల్లలకి ఆడపిల్లలకి అని చెప్తే, అప్పుడు మా తాతయ్య గారు ఏం చేశారంటే, సరే ఇది అమ్మేద్దాం, అమ్మేసి అందరికీ సమానంగా ఇచ్చేద్దాం అన్నప్పుడు కబురు పంపించారన్నమాట. ఈమె పేరు మీద కూడా ఉంది కదా, ఈమె కూడా సంతకం పెట్టాలని. మా మమ్మీ ప్రార్థన చేసేది. అప్పుడు మా మమ్మీకి ఒక వాక్యం వచ్చిందన్నమాట. మొదటిసారి వాక్యం తీసుకున్నప్పుడు, నీ ప్రతి అవమానమును నేను నాట్యముగా మారుస్తానని చెప్పి. హల్లెలూయా. ఈ వాగ్దానం బట్టి తెలిసి తెలుగు నేను అవమానంగా నేను వచ్చేసాను. చిన్నప్పటి నుంచి ఆ ఊర్లోనే చాలా గొప్పగా పెరిగింది ఆమె. ఈ అవమానంతో నేను వచ్చేసాను. నువ్వు ఎలా నాట్యంగా మారుస్తావో తెలియదు ప్రభు, నాట్యంగా మార్చాను. మీరు నమ్మరు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 3 భాగాల్లో ఒక భాగమైన మా ఇల్లు వదులుకొని వచ్చాము యేసయ్య కోసం. యేసయ్య కావాలని మా మమ్మీ వచ్చేసింది అప్పుడు. ఆ తర్వాత 2006, 2007 ఆ ప్రదేశంలో, ఆ టైంలో ఆ ఇల్లు మొత్తాన్ని కొనడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఆ స్థలం మొత్తం కొనడానికి కృప చూపించాడు దేవుడు. మా తాతయ్య గారికి కబురు పంపించాం, మేమే తీసుకుంటాము ఆ ఇల్లు, మాకు ఆ వాటా కూడా వద్దు, మాకు మీరు ఎంతకి బయట వాళ్ళకి ఎంత అమ్మాలనుకుంటున్నారో అంతకి ఇవ్వండి అని చెప్పి దేవుడు మహాకృపను బట్టి అదే ఇంటిని మేము కొనుక్కోవడం జరిగింది. మేము ఉంటున్నాం వైజాగ్లో. కానీ ఆ తర్వాత నా దేవుని మహిమ అక్కడ కనపరచబడాలని చెప్పి మేమేం ప్రార్థన చేసేవాళ్ళం అంటే, నర్సీపట్నంలో ఇల్లు కట్టాలి, నర్సీపట్నంలో ఇల్లు కట్టాలి ప్రభా అని చెప్పి. దేవుని మహాకృపను బట్టి 2017-16 ఆ ప్రదేశంలో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 2 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బిల్డింగ్ కట్టబడింది. బయట యేసు ప్రభు ఫోటో ఉంది. అప్పటి వరకు సాయిబాబా గారి ఇల్లు సాయిబాబా గారి ఇల్లే. దేవుడు ఎలా నాట్యముగా మార్చాడంటే, మా నాన్నగారు కావాలని యేసు ప్రభు ఫోటో పెట్టించారు అక్కడ బయట, అద్దంతో చేపించి. మహిమ దేవునికి కలుగునుగాక. నీ అవమాన స్థలములను దేవుడు నాట్యము స్థలములుగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే తలదించుకొని వచ్చేస్తావో, నీ అవమానాన్ని దేవుని చేతిలో పెట్టగలిగితే, నీ అవమానమును దేవునికి అప్పచెప్పగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, అదే స్థలంలో తల పైకెత్తుకొని నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా వైజాగ్లో వచ్చిన తర్వాత దేవుడు మా జీవితాన్ని మార్చడం ప్రారంభించాడు. మా నాన్నగారిని వాడుకోవడం ప్రారంభించారు. అనేక దేశాల్లో కూడా ఆయన వాడబడుతున్నారు, అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన వాడబడుతున్నారు. మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రదేశంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఏ అయితే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తీర్చేశాడు. ఆమేన్. ఇంకా అనేక మంది సేవకులకు సహాయం చేసే హస్తాలుగా ఇచ్చాడు దేవుడు. మీకు గుర్తుందా నేను చెప్పిన మాట, దేవుడు ప్రతిదీ దృష్టిలో పెట్టుకుంటారని. మా నాన్నగారు మాకవరపాలెం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కొంచెం బాక్స్లో అన్నం పెట్టిస్తారా మా పిల్లలకి ఇస్తానని చెప్పారని. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాడు దేవుడు. ప్రతి క్రిస్మస్కి కానీ ప్రతి న్యూ ఇయర్కి కానీ దేవుడు గొప్ప కార్యం ఏంటంటే, అనేక మందికి, వందల్లో అనేక మందికి, కరోనాలో కూడా అనేక మందికి ఇచ్చే స్థితిలో మమ్మల్ని ఉంచాడు. అనేక మంది ఆకలి తీర్చే స్థితిలో ఉంచాడు. దృష్టిలో పెట్టుకుంటాడు. ఈరోజు నీ ప్రతి బాధను దృష్టిలో పెట్టుకున్నాడు కనుకనే ఈరోజు ఇక్కడ వచ్చి నువ్వు ఈ మాటలు వింటున్నాం. హల్లెలూయా.
ఈ ప్రతి చిన్న విషయము కూడా వారు ఒక చిన్న విషయము చెప్పి నీ మొహం మీద చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ నీ దేవుడు ఆ చిన్న విషయాన్ని కూడా దృష్టిలో తీసుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విధంగా సాగుతుండగా సెప్టెంబర్ 24 తారీఖు కోసం చెప్పాను కదా మీకు. సెప్టెంబర్ 24 తారీఖు మా నాన్నగారు బాప్తీసం తీసుకుని బయటకు వచ్చి ఒక మాట అడిగారని. ఆ మరుసటి సంవత్సరంలో మా నాన్నగారు ఈ మాట మాకు చెప్పలేదు, మా అమ్మగారికి చెప్పలేదు. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆగస్ట్ ఆ సమయంలో ఇంకా మీరు ఇదే మార్గంలో నడుస్తున్నారు కదా, నేను ఎందుకు ఎక్కడికి వెళ్తాను, నేను కూడా ఈ మతంలోనే దిగిపోతాను, నేను కూడా బాప్తీసం తీసుకుంటాను, ఇంకా ఈ దేవుడే నా దేవుడు అని చెప్పి మా అమ్మగారు చెప్తే మా నాన్నగారు అప్పుడు చెప్పారు, అయితే సెప్టెంబర్ 24 బాప్తీసం తీసుకుంటావా అని చెప్పి. హల్లెలూయా. 2004లో మా నాన్నగారు సెప్టెంబర్ 24 బాప్తీసం తీసుకున్నారు. 2005లో సెప్టెంబర్ 24 మా అమ్మగారు బాప్తీసం తీసుకున్నారు. 2007లో నేను మా అక్క సెప్టెంబర్ 24 బాప్తీసం తీసుకున్నాం. హల్లెలూయా. ఆ రోజు మా ఫ్యామిలీ బర్త్డేగా చేసుకుంటాం. మా భౌతిక బర్త్డేస్ కన్నా, పుట్టినరోజుల కన్నా రక్షణ దినము మనకి చాలా శ్రేష్టమైన దినము. హల్లెలూయా. ఇప్పటికీ సెప్టెంబర్ 24 మేము కొత్త బట్టలు వేసుకొని ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టుకొని చాలా దేవునికి మహిమకరంగా జరుపుకుంటూ ఉంటాం. హల్లెలూయా. మా వాళ్ళందరికీ తెలుసు మేము ఒక్కరమే మారాము. మా బంధువులందరూ ఇంకా ముస్లిమ్స్గానే ఉన్నారు. ఒకరిద్దరు మారారు దేవుని మహాకృపను బట్టి. వాళ్ళందరికీ తెలుసు సెప్టెంబర్ 24 వారి ఫ్యామిలీ బర్త్డే అని చెప్పి. ఆమేన్. చూసారా మా దేవుడు మా అవమానాలన్నిటినీ ఎలాగ మార్చేసాడో. హల్లెలూయా. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు దృష్టి పెట్టే దేవుడు. ఆమేన్. నీ జీవితంలో ప్రతి చిన్న పొల్లును కూడా ఆయన దృష్టి పెట్టే దేవుడు, చిన్న అవమానమైన దృష్టి పెట్టే దేవుడు. ఆ విధంగా దేవుడు మా జీవితాన్ని మెల్లమెల్లగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ప్రియదేవుని బిడ్డలారా, మహిమ దేవునికి కలుగును గాక. ఇలాగుండగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోమన్నాను. నన్ను మా హెడ్ మిస్ ఏం చేసిందంటే బయట మోకాలు వేయించిందండి. నన్ను ఫీజు కట్టలేదని చెప్పి మోకాలు వేయించింది. అందరి పిల్లల్లాగే అప్పుడు కూడా తిట్టుకునే వాళ్ళం కదా, ఏంట్రా బాబు, ఇంట్లో వాళ్ళని తిట్టుకునే వాళ్ళం, టీచర్లను కూడా తిట్టుకునే వాళ్ళం అన్నమాట. వీళ్ళేమో ఫీజులు కట్టరు, వీళ్ళేమో నన్ను మోకాలు వేయిస్తున్నారని. నా దేవుడు నా హృదయ బాధను చూశాడు. నేను 1 సంవత్సరం చదువు మానేశాను. అప్పుడు చాలామంది అన్నారు, వెళ్ళిపోయాడు, పిల్లల్ని ఎలా చదివించుకుంటాడో ఎలా చేస్తాడో చూద్దాంలేండి, దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు కదా, పిల్లలు ఎలా చదువుకుంటారో, చదువుకోవడం మానేశారంటాను కూడా మా అక్క గురించి నా గురించి మాట్లాడారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, నా చదువు అంతా కూడా దేవుడే చదివించాడు. నేను 10th మంచి మార్క్స్తో, మంచి పర్సంటేజ్తో, ఇంటర్లో మంచి పర్సంటేజ్తో, ఆ తర్వాత నేను భోపాల్లో మెడిసిన్ చదవడానికి కూడా దేవుడు నాకు కృప చూపించాడు. హల్లెలూయా. నేను డాక్టర్ చదవడం మా వంశంలో కానీ మా కుటుంబంలో కానీ ఎవరు లేరు, నేను మొదటి వ్యక్తిని డాక్టర్ని. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే, 1 సంవత్సరం స్కూలే మానేశాను నేను, డబ్బులు లేవని చెప్పి. 200 ఫీజు కట్టుకోలేక బయట నించోబెట్టారు మమ్మల్ని. నా దేవుడు అది దృష్టి పెట్టుకొని వాళ్ళందరి ముందు ఈరోజు నన్ను ఒక డాక్టర్గా నిలబెట్టాడు. ఒక మంచి పొజిషన్లో ఒక ప్రొఫెషనల్గా నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. నేను క్లినిక్లో కూర్చున్న ప్రతిసారి ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ భాషలో ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు అదే గుర్తు చేస్తూ ఉంటాడు. నేను బయట మోకరించింది, నా స్కూల్ యూనిఫామ్లో నేను బయట మోకరించింది, మాటికి ఇంటికి పంపించేది, ఇంటికి వచ్చి నేను మళ్ళీ అల్లనని చెప్పి నేను పేచీ పెట్టడం, మళ్ళీ వచ్చే సర్ది చెప్పి నన్ను కూర్చోబెట్టడం, ఇవన్నీ దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇప్పటి వరకు మా నాన్నగారి సాక్ష్యం కదా, నేను ముగిస్తున్నాను, టైం సరే క్షమించండి, త్వరగా నేను చెప్తాను. అయితే ఇది ఇలా ఉండగా నేను భోపాల్లో చదువుతున్నాను, మెడిసిన్ 3rd ఇయర్కి వచ్చాను. ప్రియదేవుని బిడ్డలారా, 2017 సంవత్సరంలో అడగకనే ఒక మాట అడిగాను దేవుని సన్నిధిలో. అడగకనే ఒక ప్రార్థన చేశాను. మా నాన్నగారు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను. వెనకాలనే ఆయన తోక పట్టుకుని వచ్చినట్టు వచ్చేసాను నేను. ప్రభా నాకేం సాక్ష్యం లేదా అని అడిగాను. ఏమండి అలాగ అడగచ్చా చెప్పండి. సాక్ష్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి మీరు? సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? కష్టాలు వస్తే సాక్ష్యం వస్తుందా? కష్టాల నుంచి బయటపడితేనే సాక్ష్యం, అంతేనా?
చెప్పండి హల్లెలూయా. ఉన్నారు అందరూ? హల్లెలూయా. నేను ఇటువంటి ప్రార్థన చేశాను ప్రియ దేవుని బిడ్డలారా. దేవా, నాకు కూడా ఒక సాక్ష్యం ఉంటే బాగుండేదేమో కదా. ఎవరైనా అడుగుతుంటే మా నాన్నగారు సాక్ష్యమే చెప్తున్నారు, నాకు కూడా ఒక సాక్ష్యం దయచే ప్రభు అంటే, అప్పుడు తర్వాత నాకు ఇవేం గుర్తులేవు. నేను మెడిసిన్ చదువుతున్నానని కానీ, ఈ దేవుని కృప బట్టి నేను ఇలాగున్నాను కానీ నా గత జీవితం గుర్తులేదు. కానీ తర్వాత దేవుడు నాకు సాక్ష్యం నాకు తెలియపరచడం ప్రారంభించారు. అయితే 2017లో ఏం జరిగిందంటే ప్రియదేవుని బిడ్డలారా, మే 28వ తారీఖున దేవుడు నన్ను మళ్ళీ తిరిగి బ్రతికించినాడు. నేను మా కజిన్స్ అందరము కలిసి వైజాగ్లో రుషికొండ బీచ్కి వెళ్ళాం. యారాడ బీచ్కి వెళ్ళాం మే 28వ తారీఖున 2017 సంవత్సరం. మేము మా ఇద్దరు తమ్ముళ్ళు, మా ఇద్దరు బావలు, మేమందరము కలిసి స్నానాలు చేస్తున్నాం. జనరల్గా బీచ్లోకి వెళ్తే అలా స్నానాలు చేస్తారు. అట్లానే చేస్తుండగా ఒక పెద్ద కెరటం వచ్చి నేను మా తమ్ముడు ఉన్నాం. వాడు నాకంటే 2-3 సంవత్సరాలు చిన్న, పాలిటెక్నిక్ చదువుతున్నాడు వాడు. ఒక పెద్ద కెరటం వచ్చి మా ఇద్దరిని లాక్కొని వెళ్ళిపోయింది. ఆ సమయంలో నా అనుభవం ఏంటంటే, నేను నీళ్ళలో వెనక్కి నెట్టబడుతున్నాను. మీకు ఎవరైనా బీచ్కి వెళ్తే మీకు అనుభవం ఉంటుంది. నించోగానే కింద నుంచి ఇసుక వెనక్కి వెళ్ళిపోతుంటుంది, మనిషిని కూడా వెనక్కి లాగుతూ ఉంటుంది. నేను అలా వెనక్కి నెట్టబడుతున్నాను. నాకు కింద ఏమి అసలు నాకు నేల తగలట్లేదు, పైన ఏమి కనిపించట్లేదు. మొత్తం అంతా నీరుంది, కళ్ళు తెరిచి చూసిన నీళ్ళుంది. ఆ నీటి మధ్యలో నేను ఉన్నాను. చాలా సేపటికి నేను లోపలికి వెళ్ళిపోతున్నాను ప్రియదేవుని బిడ్డలారా. కొంచెం నేను పైకి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆకాశం ఒకటే కనబడుతుంది. నాకు ఆకాశం ఒకటి కనబడుతుంది. కంటి మీద నుంచి నీళ్ళు ఇట్లా పైకి కిందకి వెళ్తున్నాను. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ సమయంలో నేను ఒక్కటే అడిగాను. నేను ఎవరిని పిలిచినా సరే నా నోరు రావట్లేదు, ఎవరికి వినబడట్లేదు కూడా. నేను ఎంత దూరాన్ని వచ్చేసాను, చాలా వెనక్కి నెట్టబడుతున్నాను. ఆకాశం ఒకటి కనబడుతుంది. ఆకాశంలో నా దేవుని ప్రార్థించాను, ప్రభా నన్ను రక్షించువా, నన్ను వాడుకోని ఎందుకు అడిగానో నాకు అర్థం కావట్లేదు. నన్ను రక్షించువా, నన్ను వాడుకోవా ప్రభా అని అడిగాను ప్రియదేవుని బిడ్డలారా. మే 28, 2017 విశాఖ జిల్లా ఎడిషన్లో నా ఫోటో కూడా పడింది. మొదటిసారి నా ఫోటో పేపర్లో పడ్డం, మృత్యుంజయుడు అనే మాటతో. అయితే నేను అడుగుతున్నప్పుడు నిజంగా మన పాట పాడతాను తెలుసా? ఎస్ఎన్ గారు ఒక పాట రాశారు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఇదే పరిస్థితి ఆ రోజు నాది. ఆకాశంలో నా ఆయనను చూసి సహాయం అడగడం తప్పించి ఇంకెక్కడి నుంచి నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు వచ్చి కాపాడేవారు లేరు. మీరు నమ్మరు ప్రియదేవుని బిడ్డలారా, నేను ఇలానే అడుగుతున్నాను, యేసయ్య నన్ను రక్షించు, యేసయ్య ఇదే మాట అడుగుతున్నాను, ములుగుతున్నాను, పైకి లెగిస్తున్నాను. కొంతసేపటికి నాకు నేల తగిలింది. నాకు వెంటనే నా కాళ్ళతో నేలని, ఆ ఇసుకని నేను గట్టిగా ఇట్లా ముడిచి పట్టుకున్నాను. గట్టిగా పట్టుకునేసరికి ఇంకా నేను కళ్ళు మూసుకున్నాను. ఇంకా గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని ఉన్నాను. కాసేపు ఆగి నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా కాళ్ళకి కెరటం వచ్చి ఇట్లా తాకుతూ వెళ్తుంది. అంతే, కాళ్ళకి నాకు కెరటం వచ్చి ఇట్లా తాకుతూ వెళ్తుంది. నేను ఒడ్డు మీద ఉన్నాను. మహిమ దేవునికి కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ఏమి చేయలేవు, అవి నిన్ను ముంచజాలవు. ఈ వాగ్దానం దేవుడు ఆ రోజు నా జీవితంలో నెరవేర్చాడు ప్రియదేవుని బిడ్డలారా. చాలా దూరానికి వెళ్ళిపోయాను నేను. ఒక వ్యక్తి నన్ను తీసుకొని వచ్చి ఇట్లా ఒడ్డు మీద పడేసాడు నన్ను ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జలములలోనికి వెళ్ళినా సరే అక్కడను నేను నా చెయ్యి అందించి నేను నిన్ను బయటికి తీసుకొస్తానని చెప్పిన మాట అది నిజము. నేను అనుభవించిన నా జీవితంలో ప్రియదేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆ విధంగా తీసుకొచ్చి దేవుడు నన్ను నేల మీద పడేశాడు.
అక్కడ యారాడ బీచ్లో అప్పటికి నేను చాలా దూరానికి వెళ్ళిపోయాను. మా వారు ఎక్కడున్నారో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, కుడివైపుకి వెళ్ళాలా ఎడం వైపుకి వెళ్ళాలా నాకేం తెలియట్లేదు. అరుచుకుంటూ వెళ్తున్నాను. ఆ సమయంలో నేను ఒకటి అరుస్తున్నాను, మా తమ్ముడు కోసం అరుస్తున్నాను నేను. వాడి పేరు ఇమ్రాన్. ఇమ్రాన్ ఇమ్రాన్ అని చెప్పి నేను అరుస్తున్నాను, ఎందుకంటే వాడు నాతోనే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు అని చెప్పి నేను అరుస్తుంటున్నాను. అలాగే వెళ్ళగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో నేను బయట తేలేనండి. దాదాపు ఒక 2 కిలోమీటర్ ఒడ్డున నేను తేలాను. నేను ఒక 15 నిమిషాల వరకు లోపలే ఉన్నాను. నేను వెళ్ళి అక్కడ వెతుక్కుంటూ వచ్చేసరికి మా తమ్ముడు కోసం మేము గాలిస్తున్నా. నువ్వెక్కడికి వెళ్ళిపోయావంటే నేను ఏడుస్తున్నాను కానీ ఏం చెప్పలేకపోతున్నాను. అట్లానే జరిగింది. నేను ఆ రోజు మా తమ్ముడిని కోల్పోయాను. తర్వాత వాడు రాలేదు. ఇంకా మరుసటి రోజు మేము వెతుకుతుండగా ఒక శవమై నా తమ్ముడు, నాకు చాలా ఇష్టమైన మా తమ్ముడు, పెద్ద నాన్న కొడుకైనా సరే చాలా ఒక బ్రదర్స్గా ఉండేవాళ్ళం అన్నమాట. మేము శవంగా తేలి బోర్లా పడి కొట్టుకొని వస్తున్నాడు అన్నమాట. మరుసటి రోజు ఆ ముందు రోజు చనిపోయాడు. ముందు రోజు తప్పిపోయాం మేము మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో. కరెక్ట్గా మరుసటి రోజు 12:30 1 గంట ప్రాంతంలో వస్తున్నాడనమాట. తేలుకుండా వస్తున్నాడు. అక్కడ రాళ్ళు ఎక్కువగా ఉంటాయి, రాళ్ళకు కొట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది బాడీ. మళ్ళీ వస్తున్నారు. అక్కడున్న కొంతమంది వెళ్ళి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా నేను దేవుని స్వరం విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వస్తుంటే నేను షాక్లో ఉన్నాను, చూస్తున్నాను అంతే. ఎప్పుడు ఇవన్నీ కూడా, ఈ న్యూస్లన్నీ కూడా టీవీలో చూడడమే, న్యూస్లో చదవడమే. మా ఇంటి వరకు వచ్చేంత వరకు దాన్ని ఏంటో అర్థం కాలేదు మనకు కదా. అయితే చూస్తున్నప్పుడు ఒక స్వరం నా చెవిలో పడుతుంది, నువ్వు కూడా అదే పరిస్థితిలో రావాల్సింది కదా, నువ్వు కూడా అలాగే బోర్లా పడి శవంగా తేలవలసింది కదా అని చెప్పి మొట్టమొదటిసారి దేవుడు నాతో మాట్లాడాడు. ఒకవేళ నేను ఆ రోజు దేవుడు నన్ను ఆ రోజు జ్ఞాపకం చేసుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆ రోజు నేను కూడా ఒక శవంగా తేలి ఉండేవాడినేమో. ఈరోజు మీ ముందు నేను నిలబడి ఉండేవాడినే కాదు. హల్లెలూయా. ఆ రోజు మొట్టమొదటిసారిగా దేవుడు నాతో మాట్లాడాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను బలపరుస్తూ తీసుకొచ్చాడు. ఆ డిప్రెషన్లో నేను ఒక 1-2 నెలలు డిప్రెషన్లో ఉన్నాను. నేను అలా కూర్చుంటే నా చుట్టుపక్కల అందరూ వచ్చి కూర్చునేవారు. ఏం మాట్లాడేవాడిని కాదు. మా తమ్ముడు అని ఆలోచనలు ఉండే, నా కళ్ళ ముందు వాడు మునిగిపోయాడు, చనిపోయాడు అని చెప్పి ఇదే ఆలోచనలో ఉంటూ చాలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒక 2 నెలల్లో నా 3rd ఇయర్ ఎగ్జామ్స్. ఆ ముందు 2 సంవత్సరాలు కూడా టాప్ 3లోనే టాప్ 5లోనే దేవుడు నన్ను ఉంచాడు. దేవునికి మహిమకరంగా మంచిగా కాలేజీలో టాపర్గా ఉంచాడు. ఈ పరిస్థితులు బట్టి మా ఇంట్లో అన్నారు, నువ్వు ఇప్పుడు కింద మీద పడి చదివేసి ఎగ్జామ్లు రాయక్కర్లేదు, నువ్వు ఉండిపో, వెళ్ళొద్దని బలవంతం పెడితే లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి నేను వెళ్ళిపోయాను. చదవడం ప్రారంభించాను, చదివాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మా నాన్నగారు ఎప్పుడు నేను బాగా చదువుతాను కాబట్టి ఎప్పుడు ఇటువంటి మాట నేను ఎదుర్కోలేదు. కానీ ఒకసారి ఈ మాట అన్నారన్నమాట, సర్లే ఎలా రాసావు ఎగ్జాము అని కూడా అడగలేదు. వాళ్ళు ఎగ్జామ్ కోసం ఏం సబ్జెక్టులు పోయినా సరే తర్వాత రాసుకుంది. కానీ ఏసారి కూడా ఏ 10th ఇంటర్లో నాకు ఎప్పుడు ఈ మాట మా నాన్నగారు చెప్పలేదు. నేను తప్పిపోవడం ఏంటి సబ్జెక్టులు అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాను. నన్ను బ్రతికించిన దేవుడు నన్ను సాక్ష్యంగా నిలబెట్టు ప్రభా, నన్ను సాక్ష్యంగా నిలబెట్టు ప్రభా అని. మీరు నమ్మరు, 3rd ఇయర్లో ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నా జీవితాన్ని ఎంతగా హెచ్చించాడంటే అదే సంవత్సరంలో నన్ను యూనివర్సిటీకి 2nd చేశాడు. హల్లెలూయా. నా కాలేజ్ వరకే 2nd 3rd వచ్చేవాడిని. అక్కడ మా భోపాల్లో 7-8 కాలేజెస్ ఉండేవి. ఆ కాలేజెస్ అన్నిటికీ దేవుడు నాకు 2nd ర్యాంక్ తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. CCH చైర్మన్ ద్వారా నాకు ట్రోఫీ అందించాడు దేవుడు. ఇది నా జ్ఞానము కాదు, నా దేవుడు నా చిన్న ప్రార్థన కూడా దృష్టి ఉంచాడు, నా చిన్న అవమానాన్ని కూడా దృష్టి ఉంచాడు. మా నాన్నగారు చెప్పి నా చిన్న అవమానం తీసుకెళ్ళి నా దేవునికి అప్పచెప్పాను. దేవుడు దృష్టి ఉంచి నా అవమానాన్ని తీసివేశాడు. హల్లెలూయా.
ఆ విధంగా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత దేవుడు నన్ను వాడుకోవడం ప్రారంభించాడు. నేను క్లినిక్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒకటే నేను అడిగేవాడిని నా క్లినిక్లో, ప్రభా ఈ క్లినిక్ ప్రభా ఒక డెలివరెన్స్ స్థలముగా మార్చబడాలని అడుగుతుండేవాడిని. ఇక్కడికి వచ్చిన వారు స్వస్థపరచబడాలి, శారీరక స్వస్థత మాత్రమే కాదు ఆత్మీయ స్వస్థత పొందుకోవాలి అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత మెల్లగా ఇంకా దేవుడు నలగొట్టడం ప్రారంభించాడు. ఇంకా దేవుడు కొన్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఒక పరిచయం ఇచ్చారు. మీకు తర్వాత ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సాక్ష్యాలు మీరు వింటారని నేను నమ్ముతున్నాను. 10 PM విత్ క్రైస్ట్ అని చెప్పి ఒక పరిచయం దేవుడు నాకు ఇచ్చాడు. రాత్రి 10 గంటలకి ప్రార్థన, 10 నుంచి 10:30 వరకు. నేను నా పరిస్థితుల్లో నేర్చుకున్నాను, నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, కానీ అనుకూలము లేని పరిస్థితుల్లో ప్రార్థన చేసి చూడు, దేవుని బలమైన కార్యములు చూస్తావు. ఈరోజు ఖాళీ లేదండి ప్రార్థన చేయడానికి, అందుకే ప్రార్థించలేదని మాట కాదు, కానీ ఖాళీ చేసుకొని ప్రార్థన చేయడం నేర్చుకో. దేవుడు నీ విషయంలో ఖాళీ చేసుకొని వచ్చి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నేర్చుకున్నాను. 10 గంటలకి ప్రార్థన ప్రారంభించాను, ఒక్కరితో ప్రారంభించాను. 2023లో ప్రారంభించాను ఒక్కరితో. అయితే నా దేవుడు ప్రతీది దృష్టిలో పెట్టుకుంటాడు, ప్రతి విషయాన్ని ఆయన చూచే దేవుడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్కరితో ప్రారంభించిన ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, ఓన్లీ వాయిసే, ఓన్లీ ఆడియో కాలే, గూగుల్ మీట్లో వీడియో కనబడదు, ఏమీ లేదు, అవతల వ్యక్తి ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఒక అరగంట ప్రార్థన నేను ఒకటే అడిగాను, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అభిషేకం ఇక్కడ ఉండాలి. ఎవరైతే ఈ అరగంట ప్రార్థనలో కూర్చుంటారో వాళ్ళు బలమైన కార్యాలు చూడాలి, మాట్లాడాలి, ప్రభు నువ్వు మాట్లాడాలని. అయితే నా దేవుడు ఈరోజు మా సమూహాన్ని నేను 10 PM క్రైస్ట్ ఫ్యామిలీ అని చెప్తాను. ఒక ఫ్యామిలీగా చేసి ఎక్కడెక్కడి నుంచో నేను రోజు లింక్ షేర్ చేసేది, ప్రతిరోజు లింక్ షేర్ అవుతుంది. 30 మందికి 40 మందికి లింక్ షేర్ చేస్తాను. ఆ ప్రేయర్లో దాదాపు 200 మంది అటెండ్ అవుతారు. హల్లెలూయా. బయట దేశాల నుంచి కూడా అటెండ్ అయ్యేవారు ఉన్నారు. ఆమేన్. వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు, వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలేదు. మహిమ దేవునికి కలగాలి, మనము మరుగుపరచబడాలి, మన దేవుడు కనపరచబడాలి. హల్లెలూయా. మహిమ నాకు కాదు నా దేవునికి కలగాలని చెప్పి నేను ఎక్కడ కనబడకూడదు ప్రభువా, నువ్వే కనపరచబడాలని స్టార్ట్ చేసిన ప్రేయర్ని దేవుడు అద్భుతంగా దేవుడు తీసుకొని వెళ్ళాడు. మీరు నమ్మరు, ఈ అరగంట ప్రార్థనలో అరగంటలోనే దయ్యములు వెళ్ళగొట్టబడడం, స్వస్థతలు జరగడం. ఈరోజు ఉదయం ఒక సిస్టర్ ఫోన్ చేశారు. నిన్న రాత్రి నేను ఏలూరు వచ్చాను, 2 గంటలకి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆమె ఫోన్ చేశారు. బ్రదర్ తీవ్రమైన నొప్పి కలుగుతుంది బ్రదర్, కడుపులో నొప్పి కలుగుతుందని. లాస్ట్ టైం ఆమె విషయంలో చేతబడి జరిగింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలమైన విడుదల ఇచ్చాడు ఈ 10 PMలోనే. అయితే ప్రార్థన చేసిన తర్వాత 2 గంటలకి ఫోన్ చేస్తే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఉదయం ఫోన్ చేశారన్నమాట. బ్రదర్ మీరు ప్రార్థన చేసిన తర్వాత ఒక వామిటింగ్ అయింది, డెలివరెన్స్ వచ్చింది, తర్వాత వెంటనే యూరిన్కి వెళ్ళేసరికి 2 రాళ్ళు పడ్డాయి బ్రదర్, కిడ్నీలో ఉన్న రాళ్ళు బయటకు వచ్చేసాయి బ్రదర్ అన్న. ప్రార్థన ఎంతసేపు చేసింది తెలుసా? 5 నిమిషాలు చేసి ఉంటాను అంతే. నీ ప్రార్థన శక్తివంతమైనదైతే, నీ ప్రార్థనలలో అభిషేకం ఉంటే, ఒక్క చిన్న మాట ద్వారా దేవుడు కార్యాలు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అనేక అద్భుత కార్యములు చేసుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ వచ్చిన ఈ బిడ్డలతో ప్రభా నువ్వు ఏం మాట్లాడబోతున్నావు, వీరితో నువ్వు మాట్లాడే మాట ఏంటి అని ప్రియ దేవుని బిడ్డలు నేను కనిపెడుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి నేను అడుగుతున్నాను దేవునికి, ఈ మాటను చెప్పమని అంటున్నావు, నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలని. కానీ దేవుడు దాన్ని కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మీ బంధకాల నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తానని మాటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చిన్నగా వాక్యం చెప్పి ముగించబోతున్నాను. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి మనకి కనబడతాడు. ఒక బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకి. ఆ వ్యక్తి కోసము దేవుడు ఎంతగా దృష్టి ఉంచున్నాడో చూడండి. 5వ అధ్యాయము 6వ వచనము చూస్తే, వాడప్పటికి బహుకాలము నుండి
ఆ స్థితిలోనున్నాడని ఎరిగి. చాలండి. హల్లెలూయా. అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నట్టు రాయబడుతుంది? అక్కడ 38 ఏండ్ల నుంచి ఉన్నాడంట. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చేసరికి ఎన్నిసార్లు ఈ వ్యక్తి అడుగుంటాడు చూడండి. ఈరోజు ఇక్కడ ఈ సభలో ఉన్న నువ్వు అడిగినట్టే రీతిగానే ఎన్నిసార్లు ఆ వ్యక్తి అడుగుంటాడు, నన్ను దృష్టి ఉంచుతున్నావా ప్రభువా, నన్ను చూస్తున్నావా, నా ప్రార్థన వింటున్నావా అని చెప్పి దేవుడు వచ్చాడు. ఒక రోజు వచ్చి అంటున్నాడు కదా, బహుకాలము నుంచి నువ్వు ఈ స్థితిలో ఉన్నావని నాకు తెలుసు అని అంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ వచ్చిన మీతో కూడా మాట్లాడుతున్నాడు. బహుకాలం నుంచి ఒక స్థితిలో నువ్వు పట్టబడి ఉండొచ్చు. బహుకాలం నుంచి ఒక పరిస్థితులలో, ఒక బంధకంలో పట్టబడి ఉండొచ్చు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వున్న స్థితిని నేను చూచాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ బెతెస్దా కోనేటి దగ్గర ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చదవగలిగితే అనేక మంది ఉన్నారు అక్కడ. అవునా? రోగస్తులు అనేక మంది ఉన్నారు. ప్రతిసారి ఆ యొక్క దూత వచ్చి నీళ్ళు కదిపినప్పుడు అనేక మంది రోగస్తులు ఏం చేస్తున్నారంటే వారు పోటాపోటీగా వెళ్ళి దాంట్లో దూకడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అందులో ఈ వ్యక్తి కూడా ఒకడు. ఎవరి మీద దృష్టి పడలేదు, కానీ దేవుని దృష్టి బహుకాలముగా ఈ బంధకంలో లేవలేని స్థితిలో కొంచెం ముందుకు జరిగి ఆ కోనేటిలో పడడానికి కూడా వీలు లేని ఈయన మీద దృష్టి పడింది. ఈరోజు నీ పరిస్థితి నీకు మించినది కావచ్చు. ఈరోజు నీ అప్పు నువ్వు ఏది అమ్ముకున్నా, నీ జీవితాంతము కూడా నువ్వు సంపాదించుకున్నా కూడా తీర్చలేని అప్పు కావచ్చు. దేవుడు దృష్టి ఉంచుతున్నాడని మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? నీ పరిస్థితిని దేవుడు దృష్టి ఉంచుతున్నాడు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా మార్చగలిగిన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంతటి ఘోర పరిస్థితి అయినా, ఎంతటి కఠిన పరిస్థితి అయినా నీ దేవుడు, నా యేసుక్రీస్తు దేవుడు మార్చగలిగిన దేవుడు. మా జీవితంలో మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితులలో, బంధకాల్లో ఉన్న పరిస్థితులలో దేవుడు తానే మా దగ్గరికి వచ్చి కనపరుచుకున్నాడు. ఈరోజు మీ ఎదుట మేము నిలబడగలుగుతున్నాం. నా జీవితంలో ఎవ్వరు వచ్చి సహాయం చేయలేని ఒక సముద్రం మధ్యలో దేవుడు నా చేయి పట్టుకుని బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎవ్వరు సహాయం చేయలేని స్థితి నీది ఉండొచ్చు. ఎవరు సహాయమునకు రాలేని స్థితి నీది ఉండొచ్చు. నా దేవుడు వస్తాడు. ఆమేన్. నిన్ను విడిపిస్తాడు. నీ బంధకాల నుంచి విడిపిస్తాడు. బహుకాలం నుంచి పట్టి పీడిస్తున్న పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. ఏ చేతబడి క్రియలైతే ఇక్కడ ఏలుబడి చేస్తున్నాయో ప్రియ దేవుని బిడ్డలారా, వాటి నుంచి కూడా దేవుడు విడుదల అనుగ్రహించే దేవుడు. ఈరోజు నీ కుటుంబం మీద చేతబడి జరుగుతున్నదని అనుమానం నీకున్నదా? ప్రార్థన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు వాటిని అన్నిటిని కూడా పెళ్ళగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ చీకటి కూడా ఆయన ఎదుట నిలబడ జాలదు. నమ్ముతున్నారా? అది ఎంతటి పరిస్థితి అయినా సరే, ఎంతటి ఘోర పరిస్థితి అయినా సరే, ఏది కూడా నిలబడ జాలదు. నువ్వు నమ్మినట్లయితే నువ్వు దేవుని కార్యము చూస్తావు. హల్లెలూయా. ఈరోజు ఇది దేవుడు మీకు అనుగ్రహించే విడుదల దినము. ఆమేన్. ఇక్కడున్న అనేక మంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్యమైన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఏ బంధకాల్లో నుంచి ఉన్నారు, ఏ బంధకాల్లో పడి ఉన్నారో మీరు విడుదల పొందుకోబోతున్నారు. ఈరోజు నేను ఈ డేట్ని నీ డైరీలో రాసుకో. ఆమేన్. నేను ఏం చేస్తాను తెలుసా? నా దేవునితో నా పోరాటం ఎలా ఉంటుందో తెలుసు. దేవుడు నాతో ఏమైనా మాట్లాడితే డేట్ వేసి రాసుకుంటాను. నేను పరిస్థితి ఏమైనా కొంచెం తారుమారైనప్పుడు, మరి నా దేవుడు ఏమనుకుంటాడు, వీడు ఇలాగే నన్ను దెబ్బ పొడుస్తుంటాడు అనుకుంటారో ఏమో, కానీ ఆ రోజున, ఆ తేదీన నాతో ఈ వాగ్దానం చేసావు కదా ప్రభువా, నెరవేర్చు ప్రభా అని అడుగుతాను నేను. అది నా దేవునితో నా సంబంధం. హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నానంటే ఆయన నేను నా స్నేహితునిగా భావిస్తున్నాను, ఆయన నేను నా తండ్రిగా భావిస్తున్నాను కనుక. హల్లెలూయా. నా దేవునికి బాధ్యత ఉన్నది నా విషయంలో నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో ఎవరు బాధ్యత తీసుకోవట్లేదా? ఒక అడుగు ముందుకేసి నిన్ను బయటికి తీసుకొని రావడానికి కూడా బాధ్యత తీసుకోవట్లేదా? నీ దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులలో నీ దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. నీ దృష్టి ఉంచుతున్నాడని ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. నీ పరిస్థితిని దృష్టి ఉంచుతున్నాడు. ప్రతి చిన్న పరిస్థితిని కూడా దేవుడు దృష్టి ఉంచుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా అంట బంధింపబడిన వారిని విడుదల చేయనని మాట చెప్పబడింది. చెరసాలలో బంధించబడిన వారిని ఆయన ఏం చేస్తాడంట?
విడుదల చేస్తాడంట. ఆమేన్. మా జీవితంలో విడుదల చేశాడు దేవుడు, మీ జీవితంలో కూడా విడుదల చేస్తాడు. దూరం నుంచి వింటున్న ఓ ప్రియ తమ్ముడా, ఓ ప్రియ అక్క చెల్లి, ఏ బంధకాలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో నా దేవుడు నీ బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు. నీ కుటుంబంలో వ్యసనములు పీడిస్తున్నాయా? వ్యసనాలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయా? నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వ్యసనముల నుంచి బయటికి తీసుకొని రాగలిగిన దేవుడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఎవ్వరు సహాయం చేయలేని స్థితిలోనే నీ దేవుడు సహాయం చేయగలిగాడు. ఆకాశమందున్న దేవుడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభా, ఈరోజు నాకు సహాయం చేయండి నువ్వు అడిగితే ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలంలో ఈరోజు రాకూడదని నువ్వు వచ్చావు, రావాలనే ఉద్దేశం లేకపోయినా సరే ఎందుకు వచ్చావో తెలియదు, కానీ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను తీసుకొని వచ్చాడు. ఆయన వాక్కును విడుదల చేసి నిన్ను బాగు చేయాలని. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడుతుంది, ఏంటంటే నా వాక్కును పంపించి నా వాక్కును విడుదల చేసి నేను వారిని బాగు చేసేదను, వారు పడిన గుంటలో నుంచి నేను వారిని పైకి లేపెదను. దేని ద్వారా లేపుతాడంట? దేని ద్వారా లేపుతాడంట? తాడేస్తాడా? చేదేస్తాడా? వాక్కును పంపించి బాగు చేస్తానంటున్నాడు. ఈరోజు ఆ వాక్కు వినడానికి వచ్చిన నీవు విడుదలతో తిరిగి వెళుతువుగాక. ఆమేన్. గొప్ప విడుదలతో తిరిగి వెళుతువుగాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో తిరిగి వెళుతువుగాక. హల్లెలూయా. విశ్వసిస్తున్నారా? ఈరోజు ఎందుకు కృంగిపోతున్నావు? జీవితాంతం ఇదే పరిస్థితితో ఉండాలని ఫిక్స్ అయిపోయావా? నేను కాటికి వెళ్ళినంత వరకు ఇదే పరిస్థితి బ్రదర్, ఇంకా నేను పడి ఉండాల్సిందే ఈ పరిస్థితులు అనుకుంటున్నావా? ప్రార్థించు, నీ దేవుడు నీకు విడుదల కలగజేసే దేవుడు. నువ్వన్న ఈ మాట కూడా దృష్టి ఉంచాడు తెలుసా? ఇంకా చివరి సమాధి వరకు వెళ్ళేంత వరకు ఈ పరిస్థితి నాకు ఇలానే ఉంటుంది అనుకుంటున్నా కదా, దేవుడు నిన్ను విడిపించే దేవుడు. ఏ మనుషుల అవమానముల మధ్యన ఉన్నావో, ఏ మనుషుల అవమానాలు నిన్ను కట్టిపెట్టి ఉంచేస్తాయో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని చూస్తే ఒక్కడు కూడా వాడిని ముందుకు జరిపి ఆ కోనేట్లో పడేయడానికి ఎవ్వరు రాలేదండి, ఎవ్వరు రాలేదు. ఎందుకంటే నా దేవుడు వీడి జీవితాన్ని మహిమకరంగా మార్చాలనుకున్నాడు కనుక. ఈరోజు నీకు సహాయం చేయడానికి రావట్లేదంటే మరి అర్థమైందా నీకు? నీ జీవితాన్ని మహిమకరంగా మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీకు సహాయం అందలేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా, ఇంకా గొప్ప సహాయం దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు, ఇంకా గొప్ప కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లాజర్ దగ్గరికి వెంటనే వచ్చేలేదండి. మార్త మరియలు చాలా చక్కగా సమాచారం పంపిస్తారు. ఏమనంటే, నీవు ప్రేమించు లాజరు రోగి అన్నాడు. ఈ మాట చెప్తే పరుగున యేసయ్య వచ్చేస్తాడేమో, ఆయన ప్రేమించు లాజర్ అని చెప్తే పరుగున వచ్చేస్తాడేమో అనుకొని చెప్పారు, కానీ రాలేదు యేసయ్య. ఎందుకంటే అక్కడ వస్తే రోగం నుంచి మాత్రమే విడుదల కలిగేదేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 4వ రోజు వస్తే, ఆ తర్వాత సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత వస్తే అది మహాద్భుతం. ఆమేన్. హల్లెలూయా. రోగి స్వస్థపరచబడడం అద్భుతమా? మృతులలో నుంచి లేపబడడం అద్భుతమా? ఆ మరుసటి రోజు నుండి ఈ మన లాజర్ గారు సెలబ్రిటీ అయిపోయారు. ఆ తర్వాత అధ్యాయంలో యేసును మృతులలో నుంచి లేపబడిన లాజరును చూడడానికి జనాలు వచ్చారంట. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఇప్పటి వరకు నిన్ను చూసి మొహం తిప్పుకున్నారు, రేపు పొద్దున దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యం చూడడానికి రాబోతున్నారు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని చూడడానికి జనులు రాబోతున్నారు. విశ్వసిస్తున్నావా? హల్లెలూయా. వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు రావనుకున్నాం కానండి, ఇటు అమెరికాలో సెటిల్ అయిపోయాడా, ఎలా ఉన్నాడమని నీ కొడుకు అని అడగడానికి వస్తారు. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళిళ్ళు అవ్వనుకున్నాం కానీ పోన్లేండి, మంచి పెళ్ళిళ్ళు చేసామని చెప్పి చూడ్డానికి వస్తారు. ఇది దేవుడు చేసే క్రియ, ఇది దేవుడు నీ జీవితంలో ఆయన నిర్ణయించిన విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలస్యం అవుతుందని నిరుత్సాహపడకు. ఈరోజు ఈ మాట వినడానికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చున్నాడు. ఎంత కష్టం ఎదొచ్చున్నావో, ఎంత పోరాటంలో వచ్చినావు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు. ఈరోజు నిన్ను విడిపించబోతున్నాడు, విడుదల కలగబోతుంది. రండి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం.
ప్రియమైన బిడ్డలారా, లేచి నిలబడగలిగిన వారు లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు విడుదల పొందుకొని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? ప్రియమైన బిడ్డలారా, మా జీవితాల్ని విడిపించిన దేవుడు నీ జీవితాన్ని ఈరోజు విడిపించబోతున్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల మధ్యన, ఏ స్థితిగతుల మధ్యన ప్రియమైన బిడ్డలారా నలిగిపోతూ వస్తున్నావు, ఏ మనుషుల మాటలు నిన్ను నలగగొడుతూ ఈ మాటలకి నా చివరి జీవితం వరకు ఇంతే అని అనుకుంటున్నావు కదా, ఈ మాట కూడా దేవుడు విన్నాడు. ఈ మాట కూడా దేవుడు విన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏ అనారోగ్యమును చూచి ఈ అనారోగ్యమైన జీవితాంతం